జై శ్రీకృష్ణ. నమస్తే సార్. సారీ, నమస్తే సార్. నమస్తే నమస్తే మ్యామ్. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి భగవద్గీతలో జ్ఞానయోగంలోకి ప్రవేశించాం. జ్ఞానానికి మొట్టమొదట భగవంతుడు ఇప్పుడు నిర్వచనం ఇస్తున్నాడు. గత వారం తత్వం రూపంలో జ్ఞానంలో ఉన్నటువంటి ముఖ్య విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. జ్ఞానము అంటే ఏమనుకున్నాం మనము? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, పంచతన్మాత్రలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటటువంటి 24 తత్వాలతో ఈ ప్రపంచమంతా కూడా తయారైంది. అవన్నీ ఒక్కొక్కటి ఏమిటో మనం తెలుసుకున్నాం. పంచప్రాణాలు అంటే ఏమంటే తెలుసుకున్నాం మనము. అవునా? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానమని, కొన్ని ఉపప్రాణాలు కూడా ఉన్నాయని, నాగకూర్మ, కృగల, దేవదత్త, ధనంజయ అని. తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు అంటే చక్షు, ఈ కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మము, ఇవి జ్ఞానేంద్రియాలని. తర్వాత కర్మేంద్రియాలు అంటే కాళ్ళు, చేతులు, నోరు, విసర్జన అవయవాలు, వీటన్నింటినీ కలుపుకొని కర్మ ఇంద్రియాలు అంటారు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇది కాక ఇవన్నీ బాహ్యకరణాలు. అంతఃకరణాలు కూడా కొన్ని ఉన్నాయి. అంతఃకరణాలు అంటే అవి ఉన్నాయని ప్రతి ఒక్కరూ చెప్పగలరు. గ్యారంటీగా ఇవి ఉన్నాయి అని చెప్పేసి అందరూ చెప్పగలరు. కానీ అవి మనకు డైరెక్ట్గా కంటికి కనిపించవు. దాన్ని మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అంటారు. మనస్సు అంటే సంకల్పాలు చేస్తుంది. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని చెప్పేదాన్ని మనస్సు అంటారు. కోరికలను కలిగించేది. తర్వాత వచ్చేది మనస్సు, బుద్ధి. బుద్ధి అంటే ఇది నీకు కావాలి, ఇది నీకు వద్దు అని చెప్పేదాన్ని బుద్ధి అంటారు. బుద్ధి ఏం చేస్తుందంటే నిశ్చయాత్మకమైనటువంటి స్థితిని మనకు కల్పిస్తుంది. తర్వాత మనస్సు, బుద్ధి, చిత్తము. చిత్తము అంటే ఏంటంటే స్టోరేజ్ యూనిట్. ఈ స్టోరేజ్ యూనిట్ లేకపోతే ఎవరెవరిని గుర్తుపట్టరు. మనకు జరిగినటువంటి సంఘటనలు, మన జీవితంలో జరిగినటువంటి అన్ని విషయాలు కూడా మనకు చాలా వరకు జ్ఞాపకం ఉంటాయి. ఏవైతే మనం పట్టించుకోమో అవి క్రమ పద్ధతిలో అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. దాన్ని చిత్తము అంటారు. ఇక అహంకారము. అహంకారము అంటే నేను వేరు, పక్కనున్న వ్యక్తి వేరు, నేను వేరు, ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి వేరు, ఇలా అందరితోటి వేరువేరుగా చూసేదాన్ని అహంకారం అంటాం. అహంకారం అంటే పొగరు అని కాకుండా వేరువేరు అన్నటువంటి విషయాలని తెలుసుకున్నాం. అయితే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా పడిపోతుంది శరీరం. ఈ శరీరానికి నిలిచేటటువంటి శక్తి లేదు. ఇప్పుడు ఈ శరీరంలోంచి కనుక ఏదైతే చైతన్య శక్తి వెళ్ళిపోతుందో ఆ చైతన్య శక్తి వెళ్ళిపోయిన మరుక్షణము ఈ శరీరానికి నిలబడే శక్తి ఉండదు, పడిపోతుంది. వాసన చూసే శక్తి ఉండదు, కళ్ళతో ప్రత్యక్షంగా వస్తువులను చూసేటటువంటి శక్తి ఉండదు, వినే శక్తి ఉండదు, రక్త ప్రసరణ జరగదు, హృదయం కొట్టుకోదు, కిడ్నీ పనిచేయదు, శరీరంలో ఏ అవస్థ కూడా పనిచేయదు. అంటే ఒకే శక్తి ఇన్ని శక్తులకు మూల కారణం అవుతుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఒకే చైతన్య శక్తి అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ చైతన్య శక్తి మన లోపల జీర్ణ వ్యవస్థగాను, ఆహార వ్యవస్థగాను, శ్వాస వ్యవస్థగాను, మన అన్ని రకాల వ్యవస్థలకు అదే మూల కారణమవుతుంది. చెవులు వినడానికి ఒక వ్యవస్థ, ఈఎన్టీ అంటాం. ఆ ఈఎన్టీ అంతా కూడా దాని కిందకే వస్తుంది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డాక్టర్ మనకు బయట ఉన్నాడు. ఇన్ని వ్యవస్థలకు కారణమైనటువంటిది ఒకే ఒక శక్తి. ఆ చైతన్య శక్తి కనుక మనలో లేకపోతే ఈ శరీరం ఎందుకు పనికిరాదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ శరీరాన్ని ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచుకోరు. దాన్ని ఏదో కోల్డ్ స్టోరేజ్లో పెట్టో 2 రోజులు 3 రోజులు ఆపుతారు, లేదా దాన్ని తీసుకెళ్ళి కాల్ చేస్తారు. అయిపోయింది. శరీరం మీద అంత మమకారం పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఏమవుతుందంటే కుళ్ళిపోతుంది శరీరం. బాగుంది కదా అని చెప్పేసి వాడో సినిమా లోపల అంటాడనమాట, నా తమ్ముడు చనిపోయాడు కదరా, చనిపోతే ఎలాగ విని నేను అందరిలాగా కాల్చను అంటాడు. అంటే అప్పుడు వాడి దగ్గర ఉన్నటువంటి వర్కర్ ఒకడు అంటాడు అనమాట, అన్నయ్య శరీరం తమ్ముడిదే అయినా కూడా కంపు కామనన్నా అని చెప్పేసి చెప్తాడు. శరీరం కుళ్ళిపోతుంది, కంపు కొడుతుంది, దారుణంగా గుర్తించలేనటువంటి పరిస్థితికి వస్తుంది. ఈ శరీరంలో ఒక్కొక్క అవయవం అన్నీ కూడా బయట చర్మం పైన ఉన్నటువంటి చర్మం అంతా గాలిలో కలిసిపోతుంది. చివరికి అస్థి పంజరం మాత్రం మిగులుతుంది. నేను ఇలా ఉన్నానా అని చెప్పి ఆశ్చర్యం కలిగించేంత స్థితికి మనము చేరుకుంటాము. సో ఈ సత్యాన్ని మనము తెలుసుకోవాలి. కాబట్టి ఏంటంటే ఏదో ఒక చైతన్య శక్తి మనలోకి ప్రవేశిస్తోంది.
ఈ చైతన్య శక్తి ప్రవేశించే ముందు ఈ చర్మాన్ని, ఈ ఎముకల వ్యవస్థని, ఈ శ్వాస వ్యవస్థను, ఈ ప్రాణ వ్యవస్థను, వీటన్నింటినీ కూడా సృష్టించారు ఒకరు. సో అటువైపు చూస్తేనేమో జడమైన వస్తువులను సృష్టించారు, ఇటువైపు చూస్తే ఒక చైతన్యాన్ని సృష్టించారు. ఈ రెండు కూడా ఒకే వ్యక్తి సృష్టించినవి. కానీ ఆ సృష్టించినటువంటి వ్యక్తి ఏం చేశారంటే తెలివిగా జడ శరీరాన్ని పాడైపోయేలాగా చేశారు. పంచభూతాలలో ఉన్నటువంటి శరీరాన్ని, పంచభూతాలతో తయారైనటువంటి శరీరాన్ని పాడైపోయేలాగా చేశారు. ఆ శరీరంతో సంబంధం పెట్టుకున్నటువంటి అన్ని సంబంధాలు కూడా బాబు ఇవి అశాశ్వతం అని తెలిసేలాగా మనందరికీ కూడా గుణపాఠం నేర్పించాడు భగవంతుడు. ఎన్ని రోజులైతే ఈ శరీరం ఉందో, ఈ శరీరంతో ఏర్పడిన బంధాలతో ఏర్పడినటువంటి మరిన్ని బంధాలు, నేను లేకపోతే ప్రపంచం నడవదన్న లెవెల్లో ఫీల్ అవుతూ ఉంటాం. నేను లేకపోతే ఈ పని జరగదు, నేను లేకపోతే ఆ పని జరగదు, నేను ఇది చేయాలి, నేను అది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అయ్యయ్యో నేను వెళ్ళకపోతే అక్కడ పని జరగదు అన్నంత రేంజ్ లోపల మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఒక్కసారి కనుక ఆలోచించినట్లయితే ఈ శరీరం పడిపోయినా కూడా జనాలు ఎవరు పెద్దగా పట్టించుకోరు. మనం అనుకుంటున్నట్టుగా ఏమవుతుంది, దగ్గర వాళ్ళు ఎవరైనా కొన్నాళ్ళు బాధపడవచ్చు, కానీ వారు కూడా జీవితంలో ఆగిపోతారని అనుకోలేం. వాళ్ళు కూడా జీవితంలో ముందుకెళ్ళిపోతారు. ఇదంతా అశాశ్వతం. ఎవరెవరైతే మనతో పాటు ఉంటారు, మనకు తోడుగా ఉంటారు అనుకుంటామో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. మన కళ్ళ ముందే అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా అశాశ్వతం. సో శాశ్వతమైనటువంటిది ఒక చైతన్యం ఉంది. కాబట్టి ఈ జడమైనటువంటి శరీరం ఏదైతే ఉందో దీన్ని క్షేత్రం అని, ఇందులో ఉన్నటువంటి భగవంతుణ్ణి క్షేత్రజ్ఞుడు అని చెప్పేసి, అంటే ఈ శరీరము కదలడానికి, వాసన చూడడానికి, కళ్ళతో చూడడానికి, రుచి చూడడానికి, చెవులతో వినడానికి, స్పర్శ ద్వారా ముట్టుకోవడానికి, ఇవన్నింటికీ కారణమైనటువంటి ఒక భగవంతుడు ఉన్నాడు. అతడిని క్షేత్రజ్ఞుడు అంటారు. అయితే నాలో క్షేత్రజ్ఞుడు ఉన్నాడు అని కూడా మనకు తెలియదు. మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. నాలో ఒక క్షేత్రజ్ఞుడు ఉన్నాడు, నాలో ఒక ఆత్మస్వరూపుడు ఉన్నాడు అని చెప్పేసి తెలియదు. మనం ఏమనుకుంటామంటే నేను శరీరము, నాకు ఒక ఆత్మ ఉంది అనుకుంటాం. కానీ తప్పు. అది వెస్టర్న్ ఫిలాసఫీ. మాకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే మేమంతా శరీరము, మాకు ఆత్మ ఉండొచ్చు అనుకుంటారు వాళ్ళు. ఆ ఆత్మని వాళ్ళు మనసుతో లింక్ చేస్తారు. నా ఆత్మ క్షోభపడుతుంది అంటే వాళ్ళ ఉద్దేశం మనసు బాధపడుతుందని. కానీ ఆత్మ అనేటటువంటిది భగవంతుడి చైతన్యం అని తెలిసింది మనము. ఆ ఆత్మ అనేటటువంటిది ముఖ్యము. ఆత్మ శరీరాన్ని ధరించింది. అందుకే మనని పురుషుడు అంటారు. అది కూడా భగవంతుడు చెప్తున్నాడు. పురుషుడు అంటే ఎవరంటే పురమును ధరించినవాడు. పురము అంటే ఈ శరీరాన్ని ధరించినవాడు. దాన్నే దేహి అని కూడా అంటారు. పురుషుడు లేదా దేహి, దేహమును ధరించినవాడు దేహి. పురి శయ, ఈ పురము అనేటటువంటి నవద్వారే పురే దేహి అని చెప్పేసి మనం విన్నాం కదా. ఈ నవద్వారాలను ధరించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతడు పురుషుడు. కాబట్టి భగవంతుడు ఏమంటాడంటే నీకు ముందు ప్రకృతి అంటే ఏంటో తెలియజేస్తాను, తర్వాత పురుషుడు అంటే ఏంటో తెలియజేస్తాను, క్షేత్రము అంటే ఏంటో తెలియజేస్తాను, క్షేత్రజ్ఞుడు అంటే ఏంటో తెలియజేస్తాను అని చెప్పేసి చెప్పాడనమాట. ఈ విధంగా అర్జున క్షేత్రజ్ఞుడు అంటే ఎవరంటే నా లోపల అసలు ఆత్మతత్వం ఉంది అని ముందు తెలుసుకోవాలి కదా, వాడు క్షేత్రజ్ఞుడు. చాలామందికి అసలు తెలియదు. ఆయన అంటున్నాడు భరతవంశంలో నువ్వు గొప్పవాడివి, ఓ భరతవంశంలో ఉన్నటువంటి ఓ అర్జున నువ్వు గుర్తుంచుకో, నేను ప్రతి ఒక్క క్షేత్రాన్ని ఎరిగిన వాడిని. అంటే ఇప్పుడు తనేమంటున్నాడంటే ఈ ఆత్మలన్నిటికీ నేను సూపర్ పవర్ని అని చెప్పేసి చెప్తున్నాడు. పరమాత్మ, దాన్ని సూపర్ పవర్ని ఏమంటాం మనం, పరమ ఆత్మ. మనలో ఉన్నదాన్ని జీవ ఆత్మ. ఈ రెండు వేరువేరా ఒక్కటా? ఒక్కసారి ఎవరైనా చెప్పగలరా ఇవి వేరువేరా ఒక్కటా? జీవాత్మ పరమాత్మ అంటే వేరుగానే ఉన్నాయి. జీవాత్మ ఒకటే సార్. ఓకే, పరమాత్మ నుంచే వచ్చింది జీవాత్మ సార్, రెండు ఒకటే. అందులోంచే ఇది వచ్చింది సార్. పరమాత్మ నుంచే వచ్చింది జీవాత్మ. ఇంకా పవర్ఫుల్ సార్. ఓకే ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు నాకు అది ఓకే, బట్ అందులోంచి మనంతా వచ్చింది. రైట్. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు మన మొబైల్లో నడిచే ఎలక్ట్రిసిటీకి, మన ల్యాప్టాప్లో నడిచే ఎలక్ట్రిసిటీకి, ఈ ఎలక్ట్రిసిటీలకు ఏమైనా తేడా ఉంటుందా? ఎలక్ట్రిసిటీ అంతా ఒకటే కదా, ఎలక్ట్రిసిటీ అంతా ఒకటే. అయితే ఎక్కడైతే పవర్ స్టేషన్ ఉంటుందో, ఎక్కడైతే పరమాత్మలోంచి మనం వచ్చాం, జీవాత్మని మనం వచ్చాం సార్. కరెక్ట్. అంటే మనం రాలేదు, మనం అది తీసుకున్నాం, ఆ పవర్ని తీసుకున్నాం. ఇప్పుడు మన ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ ఏం చేస్తుంది, పవర్ని తీసుకుంటుంది. పవర్ తీసుకోకపోతే ల్యాప్టాప్ పని చేయదు. అదేవిధంగా ఏమవుతుంది, పవర్ తీసుకోకపోతే మన మొబైల్ పనిచేయదు, అదేవిధంగా మన టీవీ పనిచేయదు. కాబట్టి ఆ చైతన్యం తీసుకుందే ఇవన్నీ పనిచేయవు. ఆ చైతన్యం అనేది అలా కదులుతూ ఉందన్నమాట. ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం.
నేను ఇప్పుడు ఇలా పట్టుకుని నడుస్తున్నాను. మన ఎలక్ట్రికల్ రైలు ఏం చేస్తాయి, అవి ఇలా పైన పైన వైర్కి తగులుతాయి. తగలగానే ఏమవుతుందంటే అవి పని చేయడం మొదలెడతాయి. ఒకసారి దాని నుంచి విత్డ్రా అయిపోగానే పని చేయవు అవి. సో కాబట్టి ఇలా పట్టుకున్నంతసేపు ఆ రైలు ముందుకెళ్తుంది. ఒకసారి దాన్ని వదిలేసిందంటే రైలు ఆగిపోతుంది. అదేవిధంగా మన జీవితం అనేటటువంటి రైలు కూడా ఎప్పుడైతే పరమాత్మని మనం వదిలేస్తామో అప్పుడు ఇది పడిపోతుంది. అయితే పరమాత్మ జీవాత్మ ఒకటా కాదా? ఒకసారి ఒక తెలిసిన ఉదాహరణలే అన్నీ ఒకసారి ఇవాళ తెలుసుకుందాం అర్థం చేసుకోవడానికి. నేను ఒక అద్దం పట్టుకుని బయటికి వెళ్ళాను రోడ్డు మీదకి. వెళ్ళగానే నాకు అక్కడ సూర్యుడు కనిపించాడు. అమ్మయ్య, ఈ సూర్యుడు నా దగ్గర ఉన్నాడు అని అనుకున్నా. నా పక్కన ఒక 1000 మంది అలాగే అద్దాలు తీసుకుని వచ్చారు. అందరి చేతుల లోపల సూర్యుడు ఉన్నాడు. ఇప్పుడు సూర్యుడు ఎవరి దగ్గర ఉన్నట్టు లెక్క? సూర్యుడు అద్దంలో ఉన్నట్టు లెక్క? ఓకే ఓకే. ఇప్పుడు అదే విధంగా నేను ఒక సముద్రం దగ్గరకో ఒక నది దగ్గరకో అందరము కుండలు తీసుకుని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏమైంది, ఆ కుండల నిండా నీళ్లు నింపుకున్నాం అందరం. నింపుకున్న తర్వాత కొందరు కుండల్లో నింపుకున్నారు, కొందరు బిందెల్లో నింపుకున్నారు, ఏదో ఒకటి మొత్తం మీద నింపుకున్నారు. నింపుకున్న తర్వాత వచ్చేసారు. ఇప్పుడు ఆ నీళ్ళంతా కూడా పరమాత్మ అనుకుందాం. ఆ నీళ్ళన్నింటినీ కూడా మనం మన కుండలలో నింపుకుని బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత మనం వాటిని వాడుకున్నాం. మళ్ళీ అదే ఆ నీళ్ళల్లోనే ఉన్నాం అనుకున్నాం కొద్దిసేపటికి. ఉన్న తర్వాత ఏమైంది, ఎప్పుడో కుండ పగిలింది. పగిలిన తర్వాత మళ్ళీ ఆ నీళ్ళన్నీ అందులో కలిసిపోతాయి. అంటే ఏ చైతన్యం అయితే ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ ఆ చైతన్యాన్ని అక్కడికి వదిలేస్తున్నాం. అందులో ఎలాంటి మార్పు ఉండదు. మనము ప్రాణం వదిలేసాం కదా అని చెప్పేసి దేవుడి దగ్గర ఒక పూల్ తయారవ్వదు. సముద్రంలో ఏ విధంగానైతే నదులన్నీ కలిసి వస్తే సముద్రం కనుక పొంగదో, అదేవిధంగా ఈ పూల్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ అవ్వదు. మనం వెళ్ళి అందులో కలిసిపోతాం. కానీ కుండ పగిలిపోయింది, ఇంకా కుండను మళ్ళీ వాడుకోలేం. మళ్ళీ ఇంకో కొత్త కుండ తీసుకుని రావాలి. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. కుండలు తయారు చేసేవాడు ఉన్నాడు. వాడు మట్టిని తీశాడు. మట్టిని తీసి మట్టితోటి కుండలు తయారు చేశాడు. ఆ కుండ కొన్నాళ్ళు పనిచేసింది, తర్వాత అది మట్టిగా మారిపోయింది. అదేవిధంగా ఇంకొక కుండని మళ్ళీ దాన్ని మట్టిగా చేసి ఆ మట్టితోటి మళ్ళీ ఒక కుండ తయారు చేశాడు కొత్తగా. సో ఈ విధంగా ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా తయారు చేసి పెడుతున్నాడు. అందులో నీళ్లు నింపితే మాత్రమే అవి యాక్టివ్ అవుతున్నాయి. కానీ ఆ కుండలు మాత్రము వేరువేరు, కుండలలో రకరకాల రూపాలు వేరువేరు. కానీ కుండలన్నీ తయారైనటువంటిది దేనితోటి? ఒక మట్టితోటి తయారయ్యాయి. అదేవిధంగా బంగారం తీసుకున్నట్లయితే రకరకాల ఆభరణాలు కనిపిస్తాయి మనకు. రకరకాల ఆభరణాలు కనిపిస్తాయి. దాన్ని ఆభరణం అంటామా, బంగారం అంటామా? మనం ఇది గొలుసు బంగారం అనే అంటాం. కానీ ఎప్పుడు అందులోపల ఉన్నటువంటిది బంగారం మనం. అప్పుడు తర్వాత ఎవడో వచ్చి అడుగుతాడు అనమాట, తెలివి ఉన్నవాడు, అది బంగారందేనా లేకపోతే గిల్ట్ నగలా అని చెప్పేసి అడుగుతాడు ఎవడో తెలివైన వాడు. సో బంగారం అనేటటువంటిది అందులోపల ముఖ్యం. సో అదేవిధంగా ఒక బంగారం సేమ్ అయ్యి నగలు వేరువేరు రూపాలలో ఉన్నాయి. అదేవిధంగా ఆత్మ ఒకటే, కానీ ఇదేంటంటే శరీరం వల్ల ఏమవుతుందంటే వివిధ రూపాలలో ప్రకటింపబడుతుంది. అదేవిధంగా కుండలు వేరైనంత వరకు మనం ఏమనుకున్నాము, ఇది నాకుండా, ఇది నాకుండా, ఇది నేను వేరు అనుకున్నాం. కానీ కుండలన్నీ పగిలిపోయాయి అంటే అందులో ఉన్న నీళ్లు మళ్ళీ నదిలో పడిపోతాయి. ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడ చేరుకుంటాయి. ఆ కుండ ఇప్పటిదాకా నాది అనుకున్న వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళకి అప్పుడు రియలైజేషన్ వస్తుంది, అయ్యయ్యో నేను కుండని కాదు, నేను నీటిని, చైతన్యాన్ని అనేటటువంటి జ్ఞానం రావాలి. సో ఆ జ్ఞానము రాకపోవడం వల్ల ఏమవుతుందంటే చాలామంది కూడా జీవితంలో నేను కొన్ని వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు బతికేస్తానేమో నేను, ఈ భావనలోనే అందరూ కూడా కొనసాగుతూ ఉంటారు. కాబట్టి ఆయన ఏమంటాడంటే ఈ దేహం అనేటటువంటిది క్షేత్రం మాత్రమే అని చెప్పి తెలియాలి. అదే తెలుసుకుంటే వాడు క్షేత్రజ్ఞుడు. అయితే తెలుసుకోకపోయినా కూడా ఆత్మ ఉంది కాబట్టి నువ్వు క్షేత్రజ్ఞుడివే. కానీ అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఈ రెండింటిని కూడా అన్ని గ్రంథాలలో చెప్పారు మనకు. ఆయన ఏమంటాడంటే భగవంతుడు మనకున్నటువంటి వేదాలు, బ్రహ్మసూత్రాలు ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటిలో చెప్పేశారు. చెప్పినా కూడా ఇంకా కూడా జనాలు వాటిని ఇష్టపడరు, వాటిని తెలుసుకోవడానికి ఇష్టపడరు. నువ్వు ఆత్మస్వరూపుడు అంటే ఓకే అంటారు, అంతవరకు ఒప్పుకుంటారు. కానీ నేను శరీరాన్ని కాదు అనమంటే ఎవరు ఒప్పుకోరు. ఎంత చెప్పినా ఎంత చేసినా నేను ఈ శరీరాన్నే, ఇక్కడ ఉన్నటువంటి బంధుత్వాలు శాశ్వతం అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకున్న వాడిని నేను కాబట్టి నేను అందరికంటే పెద్ద క్షేత్రజ్ఞుణ్ణి. ఆయన అంటే నేను పరమమైనటువంటి ఆత్మని, కానీ నేను క్షేత్రజ్ఞుని అని ఎవరైతే తెలుసుకుంటారో అదే జ్ఞానం అని చెప్పేశాడు భగవంతుడు. ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడంటే జ్ఞానం అంటే ఏంటంటే నేను ఆత్మస్వరూపుడని అని చెప్పి తెలుసుకోవడమే జ్ఞానం.
అయితే ఆత్మస్వరూపుడు నేను తెలుసుకోకుండా మనం ఏంటి ఎంతసేపు కూడా మనం వస్తువులతోటి ఇక్కడ ఉన్నటువంటి బంధువులతోటి మనుషులతోటి మిత్రులతోటి వీరందరితోటి కూడా మనము బంధాలు ఏర్పరచుకుంటూ అవన్నీ శాశ్వతం అనుకుంటున్నాం. కానీ శాశ్వతంగా ఉన్నది ఒక ఆత్మ అని తెలుసుకున్నవాడు వాడు మాత్రం క్షేత్రజ్ఞుడు. సో ఇక్కడ క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి? క్షేత్రం ఉంది, పొలం ఉంది. ఆ పొలం లోపల మనం ఎలాంటి విత్తనాలు వేస్తే అవే ఉంటాయి. గంజాయి మొక్కలు వేస్తే గంజాయి చెట్టు పెరుగుతాయి, తులసి మొక్కలు వేస్తే తులసి చెట్లు పెరుగుతాయి. సో కాబట్టి మనం ఏ విధమైనటువంటి బీజాలని వేసామో అటువంటివి మాత్రమే మనం వాటి నుంచి బయటికి తీయడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకో, వీటి లోపల వచ్చేటటువంటి చైతన్యం అంతా కూడా నేనే. ఈ ప్రపంచం అంతా ఎందుకు వచ్చింది, ఎందుకు మార్పు చెందుతోంది, ఏమి అసలు దేనివల్ల సృష్టింపబడింది, ఇవన్నీ కూడా నేను నీకు వివరిస్తాను. వాటి శక్తి సామర్థ్యాలను కూడా నువ్వు తెలుసుకో అని అప్పుడు ఆయన చెప్తున్నాను కూడా. ఈ పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు ఇవన్నిటి ద్వారా తయారైంది ఈ సృష్టి. దీన్నే మనం ఏం తెలుసుకున్నాము 7th చాప్టర్ లోపల పరాసృష్టి అపరాసృష్టి అని చెప్పేసి తెలుసుకున్నాం. అక్కడ కూడా మనం ఏమనుకున్నాము, పంచభూతాలు, మనసు, బుద్ధి, ఇంద్రియాలు వీటితోటి తయారైనటువంటిదంతా కూడా అపరాసృష్టి. ఇందులోపల ఎప్పుడైతే భగవంతుడు చేరుతాడో అది పరాసృష్టి అని మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లుప్తంగా తెలుసుకున్నాం. దానికి ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు అనమాట, ఇది మామూలు జ్ఞానం కాదు, ఇది మన వేదాలలో చెప్పేశారు. ఇది చాలాసార్లు ప్రతి వేద మంత్రంలోనూ తెలియపబడింది. బ్రహ్మసూత్రాలు ఏవైతే ఉన్నాయో వేదవ్యాసుడు రాసినవి, అర్జున ఆ బ్రహ్మసూత్రాలలో కూడా ఇది తెలియజేయబడింది, నిశ్చయాత్మకంగా ఇది తెలియజేయబడింది. కాబట్టి ఏంటంటే ఈ ఆత్మ అనేటటువంటిది ఉన్నది. క్షేత్రము వేరు, క్షేత్రజ్ఞుడు వేరు. నువ్వు క్షేత్రజ్ఞుడవి, క్షేత్రమునవు కాదు అని చెప్పి అప్పుడు చెప్తున్నాడు. పంచమహాభూతాలు, అహంకారము, బుద్ధి ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నిటితోటి మనకు క్షేత్రం తయారైంది. ఈ క్షేత్రం యొక్క లక్షణాలు ఏంటో తెలుసా? నీకు మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఉండడం వల్ల రాగద్వేషాలు వస్తాయి నీకు. రాగద్వేషాలు అంటే ఏంటి? వాంఛ, ద్వేషము, కోపము, సంతోషము, మళ్ళీ దానికి ఎగెనిస్ట్గా దుఃఖం అంటే ద్వంద్వాలు. జడమైనటువంటిది, చైతన్యవంతమైనటువంటిది. సో ఇవన్నీ కలిపి, ఇవన్నీ భావాలతో ఉన్నటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో ఇదే క్షేత్రం. అండ్ ఈ క్షేత్రం మారుతూ ఉంటుందని మళ్ళీ ఒక్కసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము ప్లస్ శరీరం. శరీరం ఇలాగే ఉంది. ఈ శరీరంలో వచ్చినటువంటి వివిధ భావనలు ఏవైతే ఉన్నాయో వాటిని ద్వంద్వాలు అంటాము. ఈ శరీరము ప్లస్ ద్వంద్వాలు, వీటిని క్షేత్రము అంటారు. ఈ క్షేత్రము మార్పు చెందుతూ ఉంటుంది. ఆ మార్పుని మనము వికారములు అంటాము అన్నాడు. ఒక్కసారి ఆపుతాను. ఎవరికైనా అర్థం కాకపోతే ఇప్పటి వరకు చెప్పిన విషయాలలో ఏ చిన్న పాయింట్, చిన్న ముక్క, చిన్న పదం అర్థం కాకపోయినా అడగండి. అడగమంటారా సార్? అయ్యో అడగండి. ఇప్పుడు రామానుజుల వారు ఆయన జీవుడు వేరు దేవుడు వేరు అని చెప్పారు కదండి. మరి కొన్ని దాంట్లో ఇంటప్పుడు నాకు అంత పెద్ద జ్ఞానం లేదు కానీ కొన్ని విన్నవే. దానికి అంటే ఆయన చెప్పిన కాంటెక్స్ట్ ఏంటంటే జీవుడు, దేవుడు, జగత్తు అని 3 భాగాలుగా చేశారు ఆయన. జీవుడు, దేవుడు, జగత్తు అని చెప్పి. జీవుడు అంటే ఎవరు? ఈ శరీరంలో ఆత్మస్వరూపుడుగా ఉన్న దైవమే. దైవం లేకుండా ఇదంతా ఎలా జరుగుతుంది? ఇప్పుడు మీరు శ్రీకృష్ణుడు ఏమన్నాడు? మమైవాంశో జీవలోకే, నా అంశతోటే వీళ్ళందరూ పుట్టారు. తర్వాత వైష్ణవ మతం లోపల మీరు తీసుకున్నట్లయితే, వైష్ణవ మతంలో అదే కదా భాగవతం. ఆ భాగవతంలో ఏం చెప్తారు? ఈ తత్వాలన్నింటి లోపల వచ్చేటటువంటి చైతన్యమే నేను. ఈ తత్వాలన్నీ ఉన్నాయి, అందులోపల నేను వాసుదేవుడిగా ప్రవేశించినప్పుడు అప్పుడు వాడు జీవుడు అనబడతాడు. జీవుడు అనేవాడు భగవంతుడు చైతన్యం లేకుండా జీవుడు అనేది ఉండదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక వ్యక్తికి జీవం లేకపోతే, అంటే చైతన్యం లేకపోతే అది కుళ్ళిపోతుందా లేదా? పాడైపోతుందా లేదా? ఏదైనా అంతే. చెట్టు నుంచి తీసినటువంటి ఫలము కుళ్ళిపోతుందా, లేకపోతే దాన్ని వెంటనే వాడుకోకపోతే ఏమవుతుందో చెప్పండి. దానికి ఎక్స్పైరీ డేట్ అంటూ ఒకటి ఉంటుంది. అది. సో కాబట్టి చైతన్యం అనేటటువంటిది ఉన్నంత వరకే ఈ ప్రపంచంలో ఉన్న అన్నింటికీ కూడా విలువ. లేకపోతే చైతన్యం లేకపోతే అవి పనికిరావు. జీవుడు, దేవుడు అని మనకు వాడుకలో వేరువేరుగా అనుకున్నప్పటికీ కూడా, కానీ ఆ దైవం అనేది అయితే పెద్ద శక్తి అనుకుంటున్నామో ఆ పెద్ద శక్తిని మనము నీటిగా భావించాము. ఇప్పుడు మనం కూడా జీవుడు, దేవుడు అనే చెప్పుకున్నాం. ఆ దైవశక్తిని తీసుకున్నవాడు జీవుడు అని చెప్పుకున్నాం. దైవశక్తిని తీసుకున్నవాడు జీవుడు. ఈ జీవుడు ఏంటి? హీఈస్ లిమిటెడ్. ఇప్పుడు మనకు మన అవగాహన ఎలా ఎదుగుతుందో ఒకసారి ఆలోచిద్దాం. ముందు నేను వేరు, దేవుడు వేరు అనే దాంతో అవగాహన ముందు స్టార్ట్ అవుతాం. నేను వేరు, దేవుణ్ణి వేరు. నేను అల్పము, భగవంతుడు అనంతము. నేను పుట్టుక చావులు ఉన్నాయి, భగవంతుడికి పుట్టుక చావు లేవు. నా లోపల మార్పులు వస్తున్నాయి, భగవంతుల్లో మార్పు రావు. కాబట్టి నేను వేరు, దేవుడు వేరు. ఇది ఫస్ట్ థాట్. ఓకే, దీన్ని ద్వైతం అంటారు. ఈ ద్వైతం తర్వాత వచ్చేది రామానుజాచార్య చెప్పినటువంటి విశిష్టాద్వైతం.
విశిష్టాద్వైతంలో ఏం చెప్తాడంటే ఆయన, దేవుడు ఖచ్చితంగా సెపరేటు, నువ్వు దేవుడు అంశవే, కానీ దేవుడు అంత గొప్పవాడివి కాదు అని చెప్పేదాన్ని విశిష్టాద్వైతం అంటారు. మూడవ దగ్గరికి వచ్చేసరికి అద్వైతం. మన పుస్తకాలు చెప్పేవన్నీ కూడా అద్వైతమే. అద్వైతంలో ఏం చెప్తారంటే, నువ్వు దేవుడు వేరు కాదు, నువ్వు దేవుడు స్వరూపమే, నువ్వు దేవుడు అంశవే అండ్ దేవుడితో సమానమైనటువంటి వాడివి. ఎప్పుడైతే దైవ లక్షణాలను నువ్వు పెంచుకుంటావో అప్పుడు నువ్వు దేవుడితో సమానము. ఈ మూడింటి ట్రాన్సిషన్ అందరి లోపల జరగాలి. నేను వేరు దేవుడు వేరు అనే ఆలోచనతో మొదలై, నేను దేవుడిలో భాగము అని మొదలై, నేనే దేవుడిని అనేటటువంటి ఆలోచన, ఈ మూడు భావాలలో ఎదుగుతూ ఉండాలి. ఒక్కొక్క మెట్టు ఎదుగుదలని సూచిస్తుంది. ఓకేనా? ముందు డిఫరెన్స్ అర్థమైందా అందరికీ చెప్పండి. ఫస్ట్ మాకు అంత ఎదుగుదల లేదు సార్, నేను వేరు దేవుడు వేరు అనే దగ్గర ఆగిపోతామంటే అది వేరే సంగతి. నేను వేరు దేవుడు వేరు అనుకున్నంత వరకు కూడా ఏమవుతుందంటే సత్యాన్ని ఎప్పటికీ గుర్తించలేము. ఎందుకంటే దేవుడు మనలో దేవుడు వేరు అనేది ద్వైతమా సార్? ద్వైతం అంటే దేవుడు ఒక్కటే అంటే అది అద్వైతం. ఈ రెండింటికి మధ్యలో ఉన్నదాన్ని విశిష్టాద్వైతం అంటాం. అంటే ఏంటి? ఉదాహరణ చెప్తాను మీకు. ఒక అల సముద్రాన్ని ఇలా చూసింది, ఇలా 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 చుట్టూరా చూసి నా పేరు అల, నా చుట్టుపక్కల ఉన్నదంతా కూడా సముద్రము అని అందిట. ఎందుకంటే నేను ఎగురుతాను పడిపోతాను. నాకు లైఫ్ ఇంతే. నా లైఫ్ లోపల పెద్ద ఇదే ఉండదు. నేను ఎదుగుతాను పడిపోతాను, నేను అశాశ్వతం. కానీ సముద్రం చూసినట్లయితే అది శాశ్వతం అని. అది నేను వేరు సముద్రం వేరు అనుకుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆలోచించింది, నేను సముద్రంలో భాగంనే కదా అని ఆలోచించింది. దాన్ని విశిష్టాద్వైతం అంటాం. అంటే ముందు నేను వేరు సముద్రం వేరు నుంచి నేను సముద్రంలో భాగంనే కదా అని అలా ఆలోచించింది. అలా ఆలోచిస్తే అది విశిష్ట అద్వైతం. తర్వాత ఆలోచిస్తుంది, నేనంతా సముద్రమే కదా, ఇక్కడ ఉన్నదంతా సముద్రమే. ఎవడు కూడా చూసి దీని పేరు అలా, దాని పేరు సముద్రం అని చెప్తాడా ఎవడైనా ఇది సముద్రము అది అలా అని చెప్పి చెప్తాడా? ఎవడు చెప్పడు. కాబట్టి సముద్రంలో ఉన్న నీటి రూపేణా కనుక చూసినట్లయితే అంతా ఉప్పగానే ఉంటుంది. అంటే అంతా ఒక్కటే. కాబట్టి నేనే సముద్రాన్ని. నన్ను ప్రత్యేకంగా మళ్ళీ అలా అని నా లక్షణం వల్ల చెప్పాను. నేను ఎగిరినంతసేపు మాత్రమే నేను అలని, కానీ సముద్రంలో కలిసిపోయాక నేను సముద్రాన్నే అని చెప్పేసి ఆలోచించినప్పుడు దాన్ని ఏమంటారంటే అద్వైతము అంటారు. ఇది అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఒక్కసారి అడగండి, మొహమాటం లేకుండా అడగండి, ఏం పర్వాలా. ఎందుకంటే ఇదే అల్టిమేట్ నాలెడ్జ్. మన వేదాలలో ఉన్న చివరి భాగంలో తెలుసుకునే ఉపనిషత్తులలో ఉన్నదంతా అద్వైతమే. అందుకే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే అందుకే వస్తాయి. వాటన్నిటిలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే మనము భగవంతుడి యొక్క స్వరూపము అని చెప్పేసి తెలుసుకోబోతున్నాము. అహం బ్రహ్మాస్మి, నేనే ఆ పరబ్రహ్మనై ఉన్నాను. తత్వమసి, ఆ పరబ్రహ్మయే నువ్వై ఉన్నావు. ప్రజ్ఞానం బ్రహ్మ, ఈ జ్ఞానాన్ని, ప్రకృష్టమైనటువంటి ఈ గొప్ప జ్ఞానాన్ని గుర్తించినప్పుడే అదే బ్రహ్మ. అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మ అనేది ఏదైతే ఉందో చూసావా, అదే బ్రహ్మ. ఈ ఆత్మే బ్రహ్మస్వరూపము. అంటే అన్ని రకాలుగా కూడా బ్రహ్మ పదార్థం కానిది ప్రపంచంలో ఏమీ లేదు. సర్వం కల్విదం బ్రహ్మ. ఉన్నదంతా కూడా బ్రహ్మ పదార్థమే. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. బ్రహ్మ ఒక్కడే సత్యము, ఈ ప్రపంచమంతా కూడా అసత్యము. కాబట్టి పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉన్నది బ్రహ్మ పదార్థమే అంటారు. పిపీలిక అంటే చీమ నుంచి బ్రహ్మ వరకు ప్రతిదీ బ్రహ్మే. సో బ్రహ్మ పదార్థం కానిదంటూ ఏది లేదు. కానీ అది గుర్తించడానికి మనకు సమయం పడుతుంది అంతే. ప్రశ్నలు అడగండి, తర్వాత మనకి. సార్, కంటికి కనబడే వస్తువు ఏది సత్యం కాదు కదా సార్? కంటికి కనబడే వస్తువు ఏది నిత్యం కాదు, సత్యం కాదు. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? వండర్ఫుల్. సో కాబట్టి ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మ పదార్థమే. భగవంతుడు లేనప్పుడు లేదు. మరి నువ్వు భగవంతుడుగా ఎలా అవుతావు? ఏం తెలుసుకుంటే నువ్వు భగవంతుడు అవుతావు? మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే నాకు ఏ జ్ఞానం కావాలి? ఇప్పుడు మీరేం చెప్తున్నారు? ప్రకృష్టమైనటువంటి జ్ఞానమే బ్రహ్మ అని చెప్తున్నావు. ఆ ప్రకృష్టమైన, ఆ గొప్పదైనటువంటి ఆ జ్ఞానం ఏది? జ్ఞానం అంటే డెఫినేషన్ ఇవ్వండి నాకు. ఇప్పటి వరకు మీరు డెఫినేషన్ ఇవ్వలేదు అని చెప్పేసి అనుకుంటే దాని గురించి భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. ఈ శరీరం, ఈ క్షేత్రం అనేది ఏదైతే ఉందో ఇది వికారములకు గురి అవుతుంది. వికారములు అంటే ఏంటి? ముందు పుట్టడం, పుట్టిన తర్వాత కొన్నాళ్ళు ఉండడం,
ఉండిన తర్వాత మెల్లగా పెరగడం, పెరిగిన తర్వాత మార్పు చెందడం, మార్పు చెందిన తర్వాత క్షీణించడం, క్షీణించిన తర్వాత మరణించడం. వీటిని షడ్ వికారాలు లేదా 6 రకముల మార్పులు అంటారు. ఇప్పుడు మనము ఫోటో చూపించిన చిన్నప్పటి ఫోటో చూపించాను అనుకోండి, మీరేమంటారు? అవును సార్ ఇది మీరే అని ఒప్పుకుంటారు అందరూ. నాకు పోలికలు ఎక్కువ లేకపోయినా కొద్దిగా జాగ్రత్తగా చూస్తే ఏ ఫోటోలో అయినా మన పోలికలు కనిపిస్తాయి. సో అవును సార్ మీరే సార్, చిన్నప్పుడు బాగుంది సార్, మీకు తెల్లగడ్డం లేదప్పుడు అంటారు. సో సార్ అప్పుడు నల్లగడ్డం బాగా పెంచారు సార్ అంటారు. సార్ ఇప్పుడేమో సార్ తెల్లగడ్డం బాగా పెంచారు అని అంటారు. సో ఈ విధంగా ఏమైంది, ఒకే వ్యక్తి లోపల మార్పు వచ్చింది. కాబట్టి నేను శాశ్వతాన్ని కాదు. ఇప్పుడు నేను ఎవరైతే మాట్లాడుతున్నానో ఈ మాట్లాడడానికి కారణమైన చైతన్యం భగవంతుడి నుంచి తీసుకున్నాను. ఈ శరీరధారిని అయినటువంటి నేను శాశ్వతం కాదు. నేను పడిపోతూ ఉంటాను. మన జీవితంలో రకరకాల దశలను చూశారు. ఇందులోపల నేను ఒక్కొక్క దశ చెప్తాను. ఈ దశ నుంచి ఆ దశకు వెళ్ళడం మీరు చూసారా లేదా చెప్పండి. పుట్టినవాడు ఉండడం చూసారా లేదా మీరు? పుట్టినవాడు కొన్నాళ్ళు బతకడం మీరు చూసారా లేదా? పుట్టిన జనాలు బతకడం చూసారా లేదా? ఓకే. బతికిన వాడు పెరగడం చూసారా లేదా? పెరిగినటువంటి వ్యక్తి మార్పు చెందడము చూసారా లేదా? సడన్ గా 9th నుంచి ఇంటర్ వరకు చాలా పెరుగుతారు. మార్పు చెందినటువంటి వ్యక్తి, అదే వ్యక్తి గురించి నేను చెప్తున్నది, ఒక్క వ్యక్తి గురించే చెప్తున్నా. మీకు సంబంధించిన ఏ వ్యక్తి అయినా సరే నేను చెప్పిన మార్పులన్నీ చూసారా లేదా చూడండి. మీరు ఎలాగో మార్పు చెందగా మీకు తెలుస్తుంది, కానీ పక్క వాళ్ళని మీరు చూస్తున్నారా లేదా చెప్పండి. మీ పిల్లలే అవ్వచ్చు. ఈ మార్పు చెందినటువంటి వ్యక్తి ఓకే మెల్లమెల్లగా క్షీణించడం చూసారా లేదా? మీ అమ్మ అవ్వచ్చు, మీ నాన్నగారు అవ్వచ్చు, మీ తాతగారు అవ్వచ్చు, క్షీణించడం చూసారా లేదా? ఆ మార్పు వచ్చినటువంటి మీ ముత్తాత, తాత, ఆయన దేహాన్ని వదలడం చూసారా లేదా? మీ తాతగారిని ఆ మార్పు చెందినటువంటి తాతగారు, ఆ దేహాన్ని వదిలేసినటువంటి తాతగారు కొత్త దేహాన్ని తీసుకోవడం మీరు చూసారా లేదా? అది ఇప్పుడు ఏమైందంటే మనకు దేవుడు ఆ ఒక్క పీస్ని మిస్సింగ్ పీస్ అంటారనమాట. అదొక్కటి కనుక భగవంతుడు తెలియజేసి ఉంటే, అంటే మనకు పూర్వజన్మ జ్ఞానం ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా ఆ ఒక్క పీస్ మాత్రం వదిలేశాడు. అంటే కొంతమంది ఇది పుడితే మీ తాతగారే మళ్ళీ పుట్టారా అట్లా అంటారు కదా సార్, మరి అదేంటి? అది ఊరికే నమ్మకం అంతే. మళ్ళీ పుట్టడం అంటూ జరగదు అంత వెంటనే. కానీ అదే అని ప్రూఫ్ లేదు కదా. అది కాక అదే ఇంట్లో పుట్టాలని ఏం లేదు కదా. ఇప్పుడు ఎందుకంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, రుణం ఎవరెవరితో ఉండదండి. అలా ప్రేమతో అలా అంటారు అంతేగాని ఎవరు అలా పుట్టరు. అందులో వెంటనే పోలికలు వస్తాయి కదండి, అందుకని అది శరీరము ఆ ఇంట్లో ఉన్నటువంటి లక్షణాలు. ఇప్పుడు ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు ఒకే రకంగా ఉంటారా చెప్పండి? జీన్స్ కొన్ని వస్తాయి, అన్నీ వస్తాయా? రూపాలు వస్తాయి, సరే ఒప్పుకుందాం. సరే వాళ్ళకు వచ్చినటువంటి గుణాలు అందరూ ఒక రకంగా ఉంటారా? మా ఫ్రెండ్ వాళ్ళ పాప పుట్టగానే పిల్లాడు ఎంత అల్లరి ఉండేవాడంటే అటు తన్ని ఇటు తన్ని ఇట్లా చేసి అట్లా చేసి. ఇప్పుడు మా పిల్లాడు ఉండేవాడు, అసలు వాడు ఎంత అల్లరి చేసేవాడంటే వాడిని మేము అల్లరి కాలేజ్ ప్రిన్సిపాల్ అనేవాళ్ళం. మా పిల్లాడు ఎంత అల్లరి చేసేవాడు, అసలు ఒక్క నిమిషం మమ్మల్ని కుదురుగా కూర్చొనిచ్చేవాడు కాదు. మా పాప ఉంది, అది అల్లరి చేసేది కానీ పిల్లాడి కంటే బుద్ధిగా ఉండేది. ఆఫ్కోర్స్ పిల్లాడి కంటే ఎక్కువ తన్నులు తిన్నది కానీ బట్ బేసికల్గా ఏంటి, వాళ్ళ పుట్టుకతోనే ఇద్దరు డిఫరెంట్గా ఉన్నారా లేదా? సో దట్ ఈస్ వాట్ ఐ టాక్ అబౌట్. అంటే ఒకే తల్లిదండ్రికి పుట్టినప్పటికీ కూడా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అవి పూర్వజన్మ నుంచి మనం తీసుకుంటాం అంతే. అది అందరూ ఒక రకంగా ఉండాలి అని ఉండదు. కానీ జీన్స్ ప్రకారం ఏంటంటే మన ఆలోచన ధోరణి ఇవన్నీ వాటిని సంస్కారాలు అంటారు. అవి సంస్కారాలు వస్తాయి. పూర్వజన్మ వాసనలు గట్టిగా ఉంటాయి, సంస్కారాలు మనం నేర్పించే వాటిని సంస్కారాలు అంటారు. వాసనకి సంస్కారానికి అందరికీ తేడా తెలుసనే అనుకుంటున్నా, చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి. వాసన అంటే మనకు పూర్వజన్మల నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేదాన్ని వాసన అంటారు. కొన్ని 100 జన్మల కిందటిది ఏదో ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. నేను దీనికి ఒక కథ కూడా చెప్పాను, మీకు తెలిసే ఉంటుంది. ఒక వ్యక్తి జీవితం అంతా కూడా పేకాడు. వాడు పూర్వజన్మలో ఫుల్ పేకాట రాయుడు. ఈ జన్మలో వాడికి అవకాశం రాలేదు. ఓ రోజు వర్షం పడుతుంది. వాళ్ళు ఇందాక పడ్డట్టు నేను మా ఆర్ఎస్ఎస్ మీటింగ్కి ఏదో వెళ్ళబోతుంటే వర్షం పడింది. వెనక్కి వచ్చేసరికి వర్షం తగ్గింది. మళ్ళీ చొక్కా మార్చుకుని వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ 8:57కి వచ్చి ముందు కాల్ స్టార్ట్ చేశాను. సో వర్షం అనేది వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఒక దగ్గర ఆగితే అక్కడ అందరూ పేకాడుకుంటూ ఉంటారు. సరే వర్షం పడుతుంది కదా, లోపలికి వచ్చి కూర్చోవయ్యా అంటాడు. సరే నేను ఎలాగో ఆడను కదా అని వాడు లోపల కూర్చుంటాడు. కూర్చున్నాక వర్షం ఇంకా పెద్దగా అవుతుంది. సరే ఆడవయ్యా, ఒక గేమ్ నువ్వు కూడా ఆడు, మాలో విసుగొచ్చింది, నా బదులు నువ్వు ఆడు అంటాడు. సరేలే ఫ్రెండ్లీ గేమే కదా అని ఆడతాడు.
ఫ్రెండ్లీ గేమ్ కాస్త డబ్బుల గేమ్లోకి దిగుతుంది. డబ్బుల గేమ్ అయిపోయిన తర్వాత వాడికి రోజు అక్కడికి రావడం మొదలెడతాడు. తర్వాత పెళ్ళాం మెడలో ఉన్న నగలం వేస్తాడు. తర్వాత బ్యాంకుకు కన్నం వేస్తాడు. జీవితం అంతా పతనం అయిపోతుంది. సో పూర్వజన్మ యొక్క వాసనలు ఎంత బలంగా ఉంటాయి అనేది గుర్తించండి. మేఘ సందేశం సినిమా చూశారు. వాడు ముందు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, కానీ వాడి ఫ్రీక్వెన్సీకి తగ్గ అమ్మాయిని పెళ్లి చేసుకోడు. తర్వాత సడన్గా వాడికి జయప్రద చూసిన తర్వాత భావాలు కలవడము, తర్వాత వాళ్ళిద్దరే జీవితం అంతా కలిసి ఉండడము మనం చూస్తాము. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మన వాసనలకు అనుగుణంగా మన జీవితం నడుస్తుంది. ఇది ఎందుకు అంటే వాడేమంటాడు, నాగేశ్వరరావు సినిమా చివర నేను చేసింది కరెక్ట్ అని చెప్పట్లేదు కదా, వేరే వాళ్ళు ఇది చెయ్యాలని చెప్పడం లేదు కదా అని చెప్తాడు. సరే అది తప్ప ఒప్ప అనేవి ఇప్పుడు మనం ప్రస్తుతానికి వదిలేస్తే వాసనలు ఎంత బలీయంగా మనపైన పనిచేస్తాయి అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించవచ్చు. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ వాసనలు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఒక్కసారి ఆలోచిస్తే పూర్వజన్మ ఉండి తీరాలి అనిపిస్తుంది. ఇప్పుడు నేను అన్న పాయింట్ ఎవరికైనా అర్థమైందా కాదా ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు మనము మరణించిన వ్యక్తి అతనే పుట్టడం మనం చూడలేదు, కానీ కొద్దిగా వాళ్ళని చూసిన తర్వాత మనకు అనిపించదా వీడికి ఏదో పూర్వజన్మది ఉంది అని ఒక్కొక్కసారి అనిపించదా? ఒక పిల్లాన్ని, చిన్న 3 నెలల పిల్లాన్ని నీళ్ళలో వేస్తే వాడు ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. 3 నెలల పిల్లాడికి అసలు చేతులు ఊపడమే సరిగ్గా రాదు. వాడు ఎలా ఈదుతున్నాడు? చిన్నప్పుడే వాడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ అద్భుతంగా ఆడేసేవాడు. ఎలా ఆడేసేవాడు? కొంతమంది చిన్నప్పుడే రకరకాల గీతాలు పాడేవాళ్ళు, కొంతమంది పుట్టుకతోటే భగవద్గీత శ్లోకాలన్నీ చెప్పేవాళ్ళని మనం చూస్తూ ఉంటాం. కొంతమంది అద్భుతమైనటువంటి మ్యాథమెటిక్స్ చేయడం మనం చూస్తూ ఉంటాం. రామానుజను ఆయన మ్యాథమెటిక్స్ చేసినటువంటి పద్ధతులు చూస్తుంటే జనాలందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు. ఆఖరికి ఆయన ఒక 1000-2000 ఫార్ములాలు ఇచ్చేశాడు. ఆ ఫార్ములాలు ఆయన ఎలా డిరైవ్ చేశాడో తెలియడానికి ఈ రోజు కూడా ఇంకా పిహెచ్డీలు చేస్తున్నారు జనాలు. ఈ రోజుకు కూడా ఆయన బతికింది కేవలం 30 ఏళ్ళు, 30-32 ఏళ్ళు బతుకుంటాడు పాపం. అంతలోపల ఆయన 1000 అవి ఇప్పటికీ ఈ రోజుకు కూడా ఇంకా వాటిని ఆయన ఎలా చేశాడో అనేది ఎవరు కనుక్కోలేకపోయారు. ఆయన ఇచ్చేశాడు, అందులోపల నువ్వు నెంబర్స్ పెడితే వాల్యూస్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి, కానీ ఎలా చేశాడో అనేటటువంటిది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఏ జన్మది బంధం లేదే ఇవన్నీ జరుగుతాయో ఒకసారి ఆలోచించండి. అంటే పూర్వజన్మ ఉన్నదా అని ఆలోచిస్తే ఉంది. పూర్వజన్మ వాసనలు మనపైన బలంగా పనిచేస్తాయి. ఈ పాయింట్ అర్థమైందా అందరికీ? అంటే పూర్వజన్మ వాసన అంటే రూపం మారుతుంది సార్, రూపం మారిపోతుంది మారుతుంది అంతే, శరీరం ఒకటి మారుతుంది. అండ్ మనం కూడా ఈ ముసలి శరీరంతో ఎన్నాళ్ళు ఉంటామని చెప్పండి. ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చేసరికి నాకు విసుగు వచ్చేసింది శరీరం అంటే. అఫ్కోర్స్ 70-80 ఏళ్ళు వచ్చి కూడా విసుగు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఇంకా అనిపిస్తుంది, అరే దేవుడా ఇంకా ఎన్నాళ్ళు ఉంచుతావు నన్ను, ఉఠాలే అని రోజు దేవుని ప్రార్థిస్తూ ఉంటా. విసుగు రావాలి. ఆ విసుగు రాకపోతే ఎట్లాగా? కొత్త శరీరం కావాలి, మళ్ళీ మనకు కొత్త కర్మలు చేసుకోవాలి. ఎందుకంటే శరీరం లేనిదే మనం వేరే పుణ్యకార్యాలు చేసే అవకాశం తక్కువ. శరీరం మాధ్యమం ఖలు ధర్మ సాధనం. ధర్మం చేయడానికి ఉన్నటువంటి ఏకైక సాధనం మనకు ఈ శరీరమే. కాబట్టి శరీరము ఎన్నాళ్ళు ఇదే శరీరాన్ని 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు ఇలా భరిస్తూ కూర్చుంటామా? ఒకసారి ఆలోచించండి. సో కాబట్టి ఏంటంటే మనకు శరీరం మార్పు రావాలని కోరుకుంటాం కాబట్టి భగవంతుడు మరణం ఇచ్చాడు. మరణం అనేటటువంటిది మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. కాబట్టి ఏంటంటే ఒక్కొక్క అవస్థలో మనం ఏ విధంగానైతే దిస్ ఈజ్ న్యాచురల్ అని చెప్పేసి అనుకుంటున్నామో, అదేవిధంగా మరణం కూడా ఇది న్యాచురల్ అని చెప్పేసి అనుకోవాలి. మరణాన్ని కూడా మనం పర్వాలేదు, నాకు మరణం మంచిదే కదా, మరణం రావాలి నాకు అని చెప్పేసి అనుకోవాలి. ఆ మరణం అనేటటువంటిది మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే మరణం అనేది ఆ వరం కనుక ఇవ్వకపోతే ఈ శరీరాన్ని ఎన్నాళ్ళు మోస్తాం, ఎన్నాళ్ళు భరిస్తాం ఒకసారి ఆలోచించండి. సో కాబట్టి ఈ క్షేత్రం అనేది ఏదైతే ఉందో, ఈ క్షేత్రం అనేటటువంటిది అశాశ్వతము. ఇదేంటంటే టెంపరీగా ఒక టీవీ ఉంది, మన ఇంట్లో ఒక టీవీ ఒక 5-6 ఏళ్ళు నడవగానే తీసి పక్కకు పడేసి కొత్త టీవీ తెచ్చుకుంటాం. పాత టీవీ నడుస్తున్నా సరే. సో అదేవిధంగా ఈ శరీరాన్ని ఎన్నాళ్ళు మోస్తాం. అందులో ఈ శరీరంలో వాంఛ, ద్వేషము, సంతోషము, దుఃఖము, చైతన్యము, జడత్వం అన్నీ ఉన్నాయి. ఇందులోపల మనస్సు, భావాలు, వీటన్నిటితో కలుపుకున్నటువంటి క్షేత్రంలో భగవంతుడు చైతన్యం బలంగా ఉంది. అయితే నాలో భగవంతుడు ఉన్నాడని ఎలా తెలుసుకోవాలి మరి అంటే దాన్నే జ్ఞానం అంటారు అని చెప్పి ఫస్ట్ టైం భగవంతుడు డెఫినేషన్ ఇస్తున్నాడు. ఇప్పుడు భగవంతుడు ఇచ్చే పాత జన్మలో మనిషి జన్మ అవునా కాదని తెలియదు కదా. పాత జన్మలో మనిషి జన్మ ఏ జన్మ వచ్చిందనేది తెలియదు, అసంభవం. పూర్వ జన్మలు మనకి, ఎందుకంటే ఒక జన్మ కాదు కదా, కొన్ని కోట్లాది జన్మలు మనము ఎత్తుంటాం. ఆ జన్మలలో ఏ జన్మ ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు కదా. మనిషి జన్మ వచ్చిందంటే ఏదో మనకు అదృష్టం, ఒక ఛాన్స్ వచ్చింది, ఈ టైంలో మనం దాన్ని మంచిగా యూజ్ చేసుకోవాలి అని మీనింగు.
ప్రాబ్లం ఏంటంటే సార్ కొంతమంది సార్ వేరే దేశంలో అన్ని వాడు ఎవరు నవాబులా ఎవరు ఈ భార్య ఈమె నా భార్య, ఇక రాజ్యం నాది, అవును ఇవన్నీ చెప్పిన వాళ్ళు ఉన్నారు. అవును అంటే అది మనిషి జన్మనే కదా ముఖ్యం. పైన జన్మలో మనిషి ఉంటేనే మనిషి మాటలు వస్తాయి కదా అని నేను అనడం. అంటే పూర్వజన్మలో మనిషి జన్మ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకున్నటువంటి పాపపుణ్యాలను బట్టి మన జన్మ డిసైడ్ అవుతుంది అంతే. ఆ టైం లోపల మనకి అవైలబిలిటీ ఉంటే మనిషి జన్మ వస్తుంది, లేకపోతే కుక్క జన్మ రావచ్చు. నేను బాగా పుణ్యం చేసుకుంటా ఈ సంవత్సరం ఈ జన్మలో, కానీ వచ్చే జన్మలో ఏమవుతుందంటే నాకు అవైలబిలిటీ ఉండదు. ఇప్పుడు నేను టాప్ క్లాస్ చదువుకున్న తర్వాత ఐఏఎస్ నాకు ఈ ఇయర్ గ్యారంటీగా ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చినా కూడా నాకు వాడు ఐఏఎస్ ఇవ్వడు, ఎందుకంటే పొజిషన్స్ ఖాళీ లేవంటాడు. పొజిషన్స్ ఖాళీ లేకపోతే ఇప్పుడు ఇవన్నీ ఐఏఎస్ ఐపీఎస్ అనేవి ఏంటి పొజిషన్స్. ఆ పొజిషన్స్ ఖాళీ లేకపోతే మీకు పొజిషన్ ఇవ్వరు. అదేవిధంగా మీరు పుణ్యం చేసుకున్నా సరే మనిషి శరీరం దొరకడం కనుక కష్టమైంది అనుకోండి, మీకు కుక్క జన్మ వచ్చి ఏదో కొంత ఎలిజబెత్ రాణి ఇంట్లోపల కుక్కలాగా పుడతాం, లేదా అమెరికాలో ఎవడింట్లోనో మంచి కుక్కగా పుడతాం, పరుపుల మీద పడుకుంటాం. ఏమైంది, కష్టమేముంది, హ్యాపీగా ఉంటాం కదా అక్కడ అట్లీస్ట్. మరి పాప జన్మ వాసనలు అంటే ఆల్రెడీ అంతకు ముందు ఉన్న మనిషి జన్మ అయ్యా ఎప్పుడు వచ్చిందో అప్పటి వాసన ఇప్పుడు మళ్ళీ కొన్ని వందల వేల లక్షల కోట్ల జన్మలు జరిగాయి. ఎందుకంటే ఎన్ని కల్పాలుగా పుడుతున్నామో ఎన్ని కల్పాలుగా మరణిస్తున్నామో తెలియదు. ప్రతిసారి మనిషి జన్మ వచ్చిన ప్రతిసారి మనం ఏమంటున్నామంటే దేవుడికి ప్రామిస్ చేస్తున్నాం, దేవుడా మేము పిచ్చి డ్యాన్సులు చెయ్యము, పిచ్చి ఇవి చెయ్యము, పిచ్చి హంగులు ఆర్భాటాలు చెయ్యము, ఇవన్నీ చెయ్యము, ఈసారి కేవలం జ్ఞాన మార్గంలో నడుస్తాము, నీ గురించే తలుచుకుంటాము, మా జన్మని సార్థకం చేసుకుంటాము, ఇవన్నీ అనుకుంటూ ఉంటాం. మనిషి జన్మ పుట్టిన తర్వాత మర్చిపోయిన తర్వాత మనకు సరదా అనిపిస్తుంది కదా. ఇట్స్ నాట్ దట్ మనకు సరదా అనిపించదా చెప్పండి. చుట్టాలు అందరూ వస్తారు, మన ఇంటికి వస్తారు, కబుర్లు చెప్తారు, మన ఇంట్లో తిని వెళ్తారు, మనం వాళ్ళకి ఏవో పెడతాము, మళ్ళీ వాళ్ళ ఇంటికి ఒక రోజు మనం వెళ్తాము. మంచిగా అనిపిస్తుందా లేదా చెప్పండి. హలో, లేవండి నిద్ర లేవండి అందరూ. మంచిగా అనిపిస్తుందా లేదా? ఆలోచనలో పడ్డం కాదే, మంచిగా అనిపించదా నాకు చెప్పండి. మన ఇంటికి చుట్టాలు వస్తూ మనం చుట్టాల ఇంటికి వెళ్తూ అందరం కలిసి ఫంక్షన్ మంచిగా అనిపిస్తుంది కదా. అప్పుడు మరి దేవుడు ఎందుకు గుర్తొస్తాడు? సరే, మంచిగా కొద్దిసేపు మంచిగా అనిపిస్తుంది కదా, కాబట్టి దేవుడు గుర్తురాడు. మంచిగా అనిపించాడు కదా, అప్పుడు కూడా గుర్తురాడు దేవుడు. ఒకవేళ గుర్తొచ్చినా దేవుడు నాకు ఈ కష్టాలు ఎందుకు ఇచ్చాడు, పాపాత్ముడు దేవుడు, నాకు ఏమి ఇచ్చావని నేను పూజ చేస్తున్నాను, నేను ఆ రోజు నీ టెంపుల్ లోపల 10 రూపాయలు వేసాను, మర్చిపోయాను ఉంటావు, నువ్వు మర్చిపోయావు కానీ నేను మర్చిపోలేదు దేవుడా, నీకు 10 రూపీస్ వేసాను ఆ రోజు, దేవుడు మన బెగ్గరా నీ 10 రూపాయలు తినడానికి. మూర్ఖపు ఆలోచనలు, మూర్ఖపు మాటలు, పిచ్చి వేషాలు. మళ్ళీ ఏమనంటే సార్ మా మీద మాయ కప్పి, ఏం మాయ కప్పడం? బద్ధకం అని చెప్పండి. బద్ధకము, మాకు ఆలోచించడానికి ఇష్టం లేదని చెప్తే నేను ఒప్పుకుంటా, సంతోషంగా ఒప్పుకుంటా. అంతేగాని అందరికీ ఉన్న 24 గంటలే. 24 గంటల సమయంలో మీరు ఎంత సద్వినియోగం చేసుకుంటున్నారు అనేది ఇక్కడ ముఖ్యము. ఆ 24 గంటల్లో మీరు ఏం చేయాలో భగవంతుడు చెప్తాడు నెక్స్ట్ శ్లోకంలో. ఎనీవే, ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాం. నమస్తే గురువు గారు. నాకు ఇప్పుడు కొంతమంది తొందరగా చనిపోతూ ఉంటారు, కొంతమంది ఆలస్యంగా, చాలా 90 years 100 years కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే లేట్ గా కాఫీ చిరాయు అంటారు, అట్లా లేట్ గా చచ్చిపోయిన వాళ్ళు ప్రారంభం అనుభవించడం, తొందరగా చచ్చిపోయిన వాళ్ళు చెడ్డవాళ్ళ? అది అలా ఉండదు, అలా ఎక్కడా ఉండదు. ప్రారంధం ఉన్నంత వరకు బతుకుతాం అంతే. మన ప్రారంధం అంటే ఏంటి? దేవుడు మనం పుట్టడంతో కొన్ని విషయాలు రాస్తాడు, మిగతావన్నీ కూడా మనకు వదిలేస్తాడు. ఒక 50% రాస్తాడు, 50% వదిలేస్తాడు. ఆ రాసినటువంటి వాటి లోపల మనం ఎప్పుడు పుట్టాలి, ఎవరింట్లో పుట్టాలి, మనకు అన్నదమ్ములుగా ఎవరు ఉండాలి, మనకు ఎంత డబ్బు రావాలి, మనం ఎలాంటి ఉద్యోగం చేయాలి, ఎన్ని కష్టాలు పడాలి, ఎక్కడెక్కడ నరకం అనుభవించాలి, ఎక్కడెక్కడ కష్టాలు అనుభవించాలి, ఎప్పుడు చనిపోవాలి, ఇవి రాసి పెడతాడు దేవుడు. మిగతావన్నీ కూడా ఇప్పుడు మీరు ప్రవచనానికి కూర్చోవాలా లేదా, మీరు ఇప్పుడు ఇది అయిన తర్వాత మీరు అంతా అన్నం తిన్న తర్వాత వెళ్ళి పళ్ళు తోముకుంటారా లేదా, ఇవన్నీ రాయడు దేవుడు. అది సో కాబట్టి అది ప్రారంధం, దాన్ని ప్రారంధం అంటే బతకడం వల్ల గొప్ప. ఇప్పుడు ఎక్కువ కాలం బతకడం వల్ల వాళ్ళు మంచి వాళ్ళు, గొప్ప వాళ్ళు, తొందరగా చనిపోయిన వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళకి ఆయుష్ లేదు అని అనుకుంటుంటారు కదా. అది తప్పు, అది తప్పు. ప్రారంభంగా అయిపోగానే పోతారు అంతే. అంతే, అది కరెక్ట్. ఇప్పుడు మన ఈయనున్నాడు శంకరాచార్య 30 ఏళ్ళే బతికాడు, వివేకానంద ఉన్నాడు 39 years బతికాడు, తర్వాత శివాజీ 50 ఏళ్ళే బతికారు, తర్వాత ఔరంగజేబు ఎక్కువ బతికాడు, సో రామానుజాచార్య ఎక్కువ బతికాడు, అన్నమాచార్య ఎక్కువ బతికాడు. సో ఇప్పుడు మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి అలా చెప్పడానికి వీలేదు. ప్రారంధమే మనం ఎన్నాళ్ళు బతుకుతాం అనేది నిశ్చయిస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రశ్న.
చనిపోయిన ప్రతి మనిషి మళ్ళీ జన్మ ఎత్తుతారు కదా. అందరూ ఎత్తాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఎత్తకపోవచ్చు. మీరు ఈ జన్మలో గనక ఈ జన్మ ఇప్పుడు అమర్నాథ్ అవి వెళ్తే మళ్ళీ జన్మ లేదు అని అంటారు కదా, అది అది నిజమేనా? అది ఊరికే అంటారు. అలా అంటే మీకు ఇంట్లో మీ ఇంటి దగ్గర బ్రాహ్మడు కూడా దీవిస్తాడు, మీకు మోక్ష ప్రాప్తి రస్తు అంటాడు. దానికి అర్హత వచ్చే వరకు మోక్షం రాదు. మోక్షం అంటే జన్మ లేకుండా ఉండడాన్ని మోక్షం అంటారు. జన్మ మరొకసారి ఎత్తకుండా ఉండడాన్ని మోక్షం అంటారు. అయితే ఆ మోక్షం రావాలి అంటే ముందు మీకు అర్హత ఉండాలి. అర్హత ఉన్న వాడికే అందలం ఎక్కుతారు, అర్హత లేని వాళ్ళు అందలం ఎక్కరు. సో అర్హత ఉండాలి అంటే మీరు అక్కడికి వెళ్తే అంటే ఏదో కొంత పుణ్యం వస్తుంది, మనసు మారుతుంది, ఆలోచన కొంతమందికి మారచ్చు. అమర్నాథ్ వెళ్ళిన తర్వాత దాన్ని చూసిన తర్వాత ఒక వ్యక్తి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసి నా జీవితం మార్చుకోవాలని చెప్పి మార్చుకుంటాడు. అప్పుడు వాడికి మోక్షం వస్తుంది. మార్పు రానప్పుడు, ఒక వ్యక్తికి జ్ఞానం రానప్పుడు మోక్షం వచ్చే అవకాశం లేదు. ముందుగా కర్మయోగము, తర్వాత భక్తి యోగము, తర్వాత జ్ఞానయోగము. జ్ఞానయోగం అనేది ఐదర్ పూర్వజన్మ సుకృతం ద్వారా డైరెక్ట్గా జ్ఞానయోగంలోకైనా రావాలి, లేదా ఈ జన్మలో ఆలోచన ద్వారా మనం జ్ఞానయోగంలోకైనా రావాలి, లేదా కర్మని భక్తిని మనస్ఫూర్తిగా చేస్తే దేవుడు ఆటోమేటిక్గా జ్ఞానయోగంలోకి తీసుకెళ్తాడు. ఈ 3 మార్గాలు మాత్రమే జ్ఞానయోగంలో మిమ్మల్ని ప్రవేశపెడతాయి. జ్ఞానయోగంలో మాత్రమే మీరు మోక్షం సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు అనుభవిస్తారు, కొత్త కర్మలు చేసుకుంటారు, అనుభవిస్తారు, కొత్త కర్మలు చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? మీ పాపాలు ఎప్పటికీ తగ్గవు, పుణ్యాలు ఎప్పటికీ తగ్గవు. కానీ పాపాలు పుణ్యాలు అన్నీ 0 అయిపోయినప్పుడు మాత్రమే మీరు మళ్ళీ జన్మెత్తారు. మీకు పాపం అనే అప్పు ఉండకూడదు, పుణ్యం అనేటటువంటి అప్పు కూడా ఉండకూడదు. ఈ 2 రకాల అప్పులు తీరిపోయిన తర్వాత మాత్రమే మీరు ఇంకా జన్మనెత్తారు. ఈ 2 రకాల అప్పులు తీరాలి అంటే మీరు అనుభవించుకుంటూ పోతే ఎన్ని జన్మలైనా కుదరదు. ఇప్పుడు మనం అందరం చేస్తున్నది అదే. మనకి ఇన్ని జన్మలు వచ్చిన తర్వాత ఈరోజు మనం అందరం బతికి ఉన్నాము అంటే కారణం ఏంటంటే మనకు కొన్ని కోట్ల జన్మల అప్పులు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే కేవలము జ్ఞానము మాత్రమే, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానం అనేటటువంటి అగ్ని మాత్రమే ఈ కర్మలన్నింటినీ కూడా దగ్ధం చేస్తుంది. కాబట్టి ఆ దగ్ధం చేయించుకోవడం అనేటటువంటిది మన పైన ఆధారపడి ఉంది. జై శ్రీకృష్ణ. ముందు జన్మవి ప్రభావం ఈ జన్మలో ఎలా తెలుస్తుంది సార్? అంటే ఇప్పుడు ఎందుకు మీకు చెప్పండి ఆ విషయం అంటే ఇప్పుడు మీరు ముందు జన్మల యొక్క ప్రభావమే మీకు ఇప్పుడు నడుస్తుంది. సో తెలుస్తుంది అంటే అలాగే తెలుసు. అంటే నాకు మీ ప్రశ్న అర్థం కాలేదేమో, మేబీ మీరు ఏమని అడుగుదాం అనుకున్నారో నాకు తెలియలేదు. జన్మలవి పాపాలు పుణ్యాలు సమవాయం వరకు మోక్షం రాదు. ముందు జన్మ ప్రభావం ఈ జన్మలో ఉంటుందా సార్? మనకి ఉంటుంది. ముందు జన్మల పుణ్యాలు ఈ జన్మలో సుఖంగా వస్తుంది, ముందు జన్మలో పాపాలు ఈ జన్మలలో కష్టంగా వస్తాయి. మీకు కష్టం వచ్చింది అంటే అది పూర్వజన్మది ఏదో ఉంది, సుఖం వచ్చింది అంటే పూర్వజన్మది ఏదో ఉంది అని లెక్క. అది మన భావన సార్, నిజమా సార్? అంటే భావన అంటే నాకు అర్థం కాలే. అంటే మనం అలా అనేసుకోవడమా, లేకపోతే నిజంగా పాపాలు చేసినట్టే? అది మన గ్రంథాలలో అదే కదా చెప్పింది. పాపాలు చేసిన పాపాలకి కష్టము, పుణ్యాలకు సుఖము మన ఫలితము అని చెప్పేసి చెప్పారు. మన గ్రంథాలు అన్నింటిలో అదే చెప్పారు. అది ఎవరు ప్రవచనకర్తలు చెప్పిన మాట కాదు, లేకపోతే నేను చెప్తున్న మాట కాదు. మన ప్రతి గ్రంథంలో కూడా పాపాలు చేసినవన్నీ అనుభవించాలి కష్ట రూపం లోపల, పుణ్యాలు చేసినవన్నీ సుఖం రూపం లోపల అనుభవించి తీరవలసిందే. ఎందుకంటే ప్రకృతి నియమం ఏంటంటే మంచికి మంచి, చెడుకు చెడు. ఇది ప్రకృతి నియమం. మంచి చేసినప్పుడు మంచి తీసుకుంటారు, చెడు చేసినప్పుడు చెడు తీసుకుంటారు. అది మీకు వెంటనే అందిందంటే అక్కడ ఆగిపోతుంది. వెంటనే అందకుండా ఉన్నట్లయితే మీరు వడ్డీతో సహా చెల్లించాలి. ఉదాహరణకు మీరు ఒక మంచి పని చేశారు, ఈ జన్మలో దాన్ని తీసుకోలేకపోయారు, వచ్చే జన్మలో అది వడ్డీతో సహా తీసుకుంటారు ఆ పుణ్యాన్ని. ఒకసారి ప్రసూన గారు ముందు, తర్వాత రత్నం గారు, ఒకరి తర్వాత ఒకరు అడగండి. కాశీలో పోయిన వాళ్ళందరూ పుణ్యాత్ములు, వాళ్ళకి ఇంకా మోక్షమే కలుగుతుంది, అక్కడ ఉండిపోతున్నారు కదా చాలా మంది కాశీలో. అదే ఇంకా నేను ఇందాక దానికి జవాబు చెప్పాను. అమర్నాథ్ గురించి ఎవరో అడిగినప్పుడు దానికి జవాబు చెప్పాను. అర్హత లేని వాడికి రాదు అది. ఓకేనా? దానికి జవాబు అదే. రత్నం గారు, వాళ్ళకి పూర్వజన్మ చేసిన కర్మలో వెన్నుముకలు అది ఉంటది. దానివల్ల ఏంటంటే ఒకసారి చాలా సంతోషంగా ఉంటాం గురువు గారు, ఆ టైంలో ఏదో తెలియని బాధ వస్తుంది. ఈ రోజు బాగానే ఉంది కదా, ఎందుకు బాధపడుతున్నాం అనే రోజులు కూడా జరుగుతూ ఉంటాయి గురువు గారు. ఒక్కోసారి చాలా బాధగా ఉంటాము, అప్పుడు ఏదో సంతోషం కనబడినట్టు అనిపిస్తుంది. అది పూర్వజన్మ సుకృతమే అంటారా? అంటే అప్పుడు ఆ వాసనల వల్ల అలాగ అనిపిస్తుంది అంటారా? కష్టాలు రావడం వేరు, సుఖాలు రావడం వేరు.
ఓకే, ఇవి రెండు కష్టము సుఖము అనేటటువంటివి రెండు ముందు. ఇప్పుడు మీరు వెళ్తున్నారు, పడ్డారు, కింద పడ్డారు అంటే అది కష్టం. మీరు వెళ్తున్నారు, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, ఇందులోకి ఎవడో కారు వాడు వచ్చి మిమ్మల్ని ఎక్కించుకుని మీరు వెళ్ళాల్సిన గమ్యస్థానంలో చేర్చాడు, అది పుణ్యం. ఒకటి పాపం, ఒకటి పుణ్యం. అలా కాకుండా ఇంట్లో కూర్చొని ఆవిడ నన్ను ఏమంది, నేను ఆవిడని ఏమన్నాను అన్నారనుకోండి, అది పాప పుణ్యాలతో సంబంధం ఉండదు, అది భావన. మీరు ఆలోచిస్తూ కోరి తెచ్చుకున్న కష్టాలు అంటారు వాటిని. వాటికి దాన్ని ఏమంటారంటే పాపము పుణ్యము అనరు, దాన్ని మాయరోగము అంటారు. ఏమంటారంటే మాయరోగం అంటే ఏంటి, కూర్చొని తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ అనమాట. అంటే ఏదో అంటారు కదా, తోచనమ్మ తోడుకోడలు పుట్టింటికి పోయింది అన్నట్టుగా. ఏమీ లేకుండా, మనకి ఏమీ లేనప్పుడు, కష్టాలు ఏమీ లేనప్పుడు ఏం చేస్తామంటే కొత్త కష్టాలు తెచ్చుకుంటాం. ఆ రోజు వాడు ఫలానా వాడు నన్ను ఈ మాట ఎందుకు అన్నాడు అని చెప్పేసి ఆలోచిస్తూ మనం ఏం చేస్తామంటే దాంతో మనకు అటు లాభం లేదు, ఇటు మనకేమీ పోనీ అనుభవించినందుకు నష్టం కూడా లేదు, కోరి తెచ్చుకున్నది. అలాంటి వాటికి ఏముండదు. అదే మనం వెళ్తూ ఉంటాము, ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలి, చాలా కష్టపడి చదివాము, చాలా అద్భుతంగా ఎగ్జామ్ రాసాము, కానీ ఎగ్జామ్ ఫలితం మాత్రం మనకు అనుకూలంగా రాలేదు అంటే దైవ నిర్ణయం దేనిపైన ఆధారపడి ఉంది, మన ప్రారంభం పైన ఆధారపడి ఉంది. సో అప్పుడు మనం ఏంటంటే అది మనం అర్థం చేసుకోవాలి, ఇది భగవంతుడు ఇచ్చినటువంటి కష్టము అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. సో అలా ఆలోచన మళ్ళీ మీరు భావన అనే పదం వాడినప్పుడు దాంట్లో చాలా రకాల మాటలు అంటే ఇవి వస్తున్నాయి. మీరు ఆ భావన అనే పదం ఎందుకు వాడుతున్నారో నాకు ఇంకా అర్థం కాలేదు. భావన అంటే ఏంటంటే ఫీలింగ్ అంటే ఏంటి, నన్ను ఎవరైనా నేను ఉత్తగా కూర్చుని కూడా ఫీల్ అయిపోవచ్చు. సినిమా లోపల సీరియల్స్ చూస్తూ ఏడుస్తున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు అది సారా అక్కడ భావించారు కాబట్టి అది పూర్వజన్మ పాపమా అంటే నేను ఏం చేయమంటారు చెప్పండి అలా అడిగితే మీరు. సో కాబట్టి ఆ భావన అనే పదానికి మీరు డెఫినేషన్ చెప్పండి, మీరు భావన అనే పదానికి డెఫినేషన్ చెప్పండి. మన ఆలోచన అనేది ఇప్పుడు మీరు టీవీ చూస్తున్నారు, టీవీ లోపల హీరోయిన్ చెల్లెలకి క్యాన్సర్ ఉంది, మీరు ఏడుస్తున్నారు, మరి అది మీ ఆలోచనే కదా. అయ్యో హీరోయిన్ చెల్లెలకే రావాలా అని చెప్పేసి ఏడుస్తున్నారు అనుకోండి, అది మీ పాపం పుణ్యం ఎలా అవుతుంది సార్? మనం చేసే తప్పు అనుకుంటే అది పాపం, మన వైపు నుంచి ఆలోచిస్తే అది పాపం అని కాదేమో. అందుకే మన వైపు నుంచి ఆలోచించకూడదు, మన వైపు నుంచి ఆలోచించమని చెప్పారా? మనకేం చెప్పారు? 5 రకాలు. మీరు కొత్తగా జాయిన్ అయ్యారమ్మా, మీరు ఇంతకుముందు చెప్పినవి విన్నట్టు లేరు బహుశా, కరెక్టేనా? అది అందువల్ల మీకు మనం ఇంతకుముందు ఒక 100 సార్లు చెప్పుకున్నది ఏంటంటే ఎప్పుడు మనం అనుకున్నది కరెక్ట్ కాదు. 5 ప్రమాణాలు ఉంటాయి వీటికి. మొట్టమొదటి ప్రమాణము వేద ప్రమాణము, ఇది వేదంలో ఎలా చేశారు. రెండవది పురాణాలు ప్రమాణము, అంటే పురాణాలలో ఇటువంటిది ఎక్కడైనా ఉన్నదా లేదు. మూడోది ఏంటంటే స్మృతులు అంటే మన ఆచార వ్యవహారాలని స్మృతులు అంటారు. స్మృతుల ప్రకారం ఇది ఏం చేసింది కరెక్టా కాదా. నాలుగవది ఏంటి, నాకు తెలిసినటువంటి పెద్దలు శిష్టాచారము ఆచార వ్యవహారాలు చక్కగా పాటించే వాళ్ళు ఇది ఎలా చేశారు. ఈ 4 నాకు అందుబాటులో ఉన్నప్పుడు ఈ 4 లోపల చూసుకోవాలి. నేను చూసుకున్న తర్వాత ఈ 4 నాకు జవాబు దొరకకపోతే అప్పుడు నేను ఐదోది ఏంటంటే నా ఆత్మసాక్షి. సో నా ఆత్మసాక్ష్యం అనేటటువంటిది ఎప్పుడు కూడా మొదటిది కాదు. నేను ఆలోచించేది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు చెప్పినందుకు మీరు కరెక్టు, నేను చెప్పినందుకు నేను కరెక్టు. మన ఇద్దరము కోర్టుకు వెళ్తే వాడు ఏం చేస్తాడు, నువ్వు చెప్పావా అని అన్నాడు. కోర్టుకు కావాల్సినది ఏంటంటే సాక్ష్యాలు. అవి చూసిన తర్వాత ఏమంటాడు, మీరు అంటారు నాకు హత్య చేయాలంటే చాలా సరదా అండి, హత్య చేసేసాను, ఎంత 10 మందినే చేశానండి, యాక్చువల్లీ 12 మందిని చేద్దాం అనుకున్నాను కానీ 2 చేయలేకపోయానండి అంటారు. మీకు హత్య చేయడం మంచిది. ఇప్పుడు మొన్న ఎక్కడో మా ఫ్రెండ్ అతను చెప్తున్నాడు అనమాట, అతను క్రైమ్ డిపార్ట్మెంట్ అతను చెప్తున్నాడు. అతనికి ఏంటంటే చిన్న పిల్లల్ని పుట్టగానే డాబా మించి పడేసి చంపేసేయడం అలవాట. ఇతని ఏజ్ 24 ఏళ్ళు. ఓకే, అతను డైరెక్ట్గా చెప్తున్నాడు మా ఫ్రెండ్కి, అలా పైనుంచి పడేస్తే చచ్చిపోతాడు కదండి, చచ్చిపోయేటప్పుడు వాళ్ళు ప్రాణం పోయేటప్పుడు అరిచే అరుపులు వింటుంటే నాకు చాలా ఆనందం కలిగిస్తుందని అంటాడు. సో ఇప్పుడు కాబట్టి మరి మీకు తెలిసినంత వరకు వాడు దుర్మార్గుడు. కానీ మరి అతను అడిగితే అతను అంటాడు, మరి నాకు అది ఇష్టమైన పని చేయొద్దంటారా, నా ఆత్మసాక్షి అంటాడు. కాబట్టి ఇంకొకసారి ఆత్మసాక్షిని తీసుకురాకండి, ఎందుకంటే ఆత్మసాక్షి చివరిది. నా మనసుకు అనిపించింది తెలుసా అని మళ్ళా మన దగ్గర ఉన్న ఇంకొక చెడ్డ అలవాటు ఏంటంటే, నీకు తెలుసా నేను మనసులో ఉన్నది చెప్పేస్తాను, నేను చాలా సూటిగా ఉండే మనిషిని. అలాంటి పిచ్చి మాటలు ఎప్పుడూ మాట్లాడకూడదు. ఎందుకోసం అంటే మనం కరెక్టా కాదా అనేది ఆల్మైటీ ఈజ్ దేర్, ఆయన అందరినీ చూస్తున్నాడు. ప్రతి పాపము ప్రతి పుణ్యము ఈజ్ గోయింగ్ టు బి రిజిస్టర్డ్ దేర్. మనం ఎవరూ చూడట్లేదు అనుకుంటాం కానీ అక్కడ రిజిస్టర్ అవుతూ ఉంటాయి. రిజిస్టర్ అవడమే కాదు, పాపాలు పుణ్యాలు వడ్డీతో సహా మళ్ళీ మనం తీర్చుకోవాల్సి వస్తుంది. నవ్వుతూ చేస్తున్నటువంటి ప్రతి పాపము ఘోరంగా ఏడుస్తూ అనుభవించాలి. ఈ సత్యాన్ని అందరూ కూడా గుర్తుంచుకోండి. అందుకోసమే జ్ఞాన మార్గంలోకి వచ్చాము. ఇప్పుడు మనం వచ్చినటువంటిది ఇప్పుడు జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం ఏం చేస్తుందంటే
ఎంత ఎంత పాపిష్టి వాళ్ళైనా, ఎంత ఎలాంటి వాళ్ళైనా వారి పాపపుణ్యాలన్నింటినీ కూడా దగ్ధం చేస్తుంది. కానీ దానికి కావాల్సింది ఏంటంటే ఆలోచన, బుర్ర పెట్టడం. మనం ఎంతసేపు ఏంటి, ఎవరో ప్రవచనకర్తలు చెప్తారు, ఫలానా గుడికి వెళ్తే పెళ్ళి అవుతుంది, ఫలానా పని చేస్తే నీకు మంచి జరుగుతుంది, ఈ మంత్రం కనుక విన్నారంటే మీ జీవితం అంతా మారిపోతుంది. వీళ్ళందరూ పాపాత్ములు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, డబ్బు కోసము, దానికోసము, దీనికోసము, జనాల్లో గుర్తింపు కోసము, డబ్బు కోసము అబద్ధాలు చెప్తూ బతుకుతున్నారు. అందుకోసమని ఏంటంటే మీరు గ్రంథాలు మనకేం చెప్పాయి, వేదాలు, అలా అలా ఎప్పుడూ జరగదు. అలా ఎప్పుడు కోరికలు తీర్చుకోవడం కోసం దేవుని శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు, 3వ అధ్యాయంలో కోరికలు కోరుకోవద్దు అని చెప్పాడు క్లియర్గా. నిష్కామంగా చేయమన్నాడు. మరి ఆ తర్వాత ఈ పాపాత్ములు ఎవరు మళ్ళీ మనం కోరికలతో పని చేయమనడానికి? ఇప్పుడు వీళ్ళందరూ కృష్ణుడి కంటే గొప్ప వాళ్ళు అయితే కారు కదా. కృష్ణుడి కంటే గొప్ప వాళ్ళు అయితే చెప్పండి పోని, మనకు తెలిసినంత వరకు. మీరంటే మీరు కాదు, కృష్ణుడి కంటే గొప్ప వాళ్ళ వీళ్ళు? ఫలానా కోరిక కోరుకో, ఇది కోరుకో, నువ్వు అది కోరుకో, అట్లా కోరుకో, ఇట్లా కోరుకో, నీ కోరికలన్నీ తీరుతాయని చెప్పడానికి వీళ్ళెవరు మధ్యలో? శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు, నువ్వు గనక కోరిక కోరుకుంటే నీ 2 భుజాల మీద 2 దెయ్యాలను కూర్చోబెడతాను. ఒక దెయ్యం పేరు అభిక్రమ నాశ దోషం, రెండవ దెయ్యం పేరు ప్రత్యవాయ దోషం. కాబట్టి కామ్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవి వదిలేయాలి అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు. అటువంటప్పుడు వీళ్ళెవరు, ఈ ప్రవచనకర్తలు ఎవరు, కోరికలు తీరుతాయి, ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అని చెప్పేసి చెప్పడానికి? సో వీళ్ళందరూ కూడా పాపాత్ములు. న్యాయబద్ధమైన కోరికలు మరి భగవంతుడు అడగకపోతే మరి ఇంకెవరిని అడుగుతాం? న్యాయమేమైతే అడిగారంటే మీకు అవుట్ అయినట్టే లెక్క. గుర్తుంచుకోండి, మీరు ఏదైనా సరే న్యాయబద్ధం అంటే మీరు ఎందుకు అడగాలి? మీ ప్రారంభం ప్రకారం జరుగుతాయి. అయితే అర్జునుడు న్యాయబద్ధంగా మరి దేవుడా నన్ను గెలిపించు అంటే సరిపోయేది కదా, అయిపోయేది. ఆయన ఇంట్లో కూర్చొని, అర్జునుడి దగ్గర పాశుపతాస్త్రం ఉంది. ఆ పాశుపతాస్త్రాన్ని ఇంట్లో కాఫీ తాగుతూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యే ముందే పాశుపతాస్త్రమా ఉఫు అని మంత్రం చదివేసి ఇలా పంపించేస్తాడు. పంపించేసి కౌరవులందరినీ చంపేసి మళ్ళీ నా దగ్గరికి రా అంటే 5 నిమిషాల్లో కౌరవులందరూ చచ్చిపోతారు, పాశుపతాస్త్రం వెనక్కి వస్తుంది. మరి ఎందుకు? ఒక్క నిమిషం ఆగండి, ముందు ఆవిడ ప్రశ్న జవాబు చెప్పిన తర్వాత మీరు. సో కాబట్టి ఏంటంటే కోరికలు ఇప్పుడు ఇక్కడ ఏమైంది, అర్జునుడు మరి ఎందుకు ఆ పని చేయలేదు, శ్రీకృష్ణ భగవాన్ ఎందుకు జయించలేదు? సరే, తర్వాత అర్జునుడికి యుద్ధంలో గెలవాలనే కోరికుంది. కానీ ఏమైంది, మొత్తం పిల్లలు వాళ్ళు వీళ్ళు అందరూ చచ్చిపోయారు. మరి అర్జునుడికి గెలుపా ఓటమా? పక్కనే దేవుడు ఉన్నాడు, పక్కనే దేవుడు గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. అంతేగాని శ్రీకృష్ణ పరమాత్మది గల్లా పట్టుకుని ఏందయ్యా నువ్వు ఇట్లా చేసావని అడిగారా? ధర్మరాజు ఉన్నాడు, ప్రతి ధర్మం తెలిసినటువంటి ధర్మరాజు, శ్రీకృష్ణ ఏంటయ్యా నువ్వు పక్కనే ఉండి మా పిల్లలు కాదు, మన వాళ్ళు కాదు, అందరూ చచ్చిపోయేలాగా చేసావు, ఏమన్నా న్యాయమా నీకు? నిన్నే కదా నమ్ముకున్నది మేము అంటాం. మరి మనందరికంటే ఎక్కువ పూజలు చేశారు కదా వాళ్ళు, మరి వాళ్ళకెందుకు అంత కష్టాన్ని ఇచ్చాడు దేవుడు? చెప్పగలుగుతారా ఎవరైనా చెప్పండి, వాళ్ళకి ఎందుకు అన్ని కష్టాలు ఇచ్చాడు దేవుడు? జవాబు చెప్పండి. ఎవరి కర్మలు వారు అనుభవించాలి, కానీ పరిణతిగా ఉండాలి. నువ్వు మనిషిగా పుట్టినందుకు 2, ఒకటేమో కష్టాలు సుఖాలు అనుభవించు, స్థితప్రజ్ఞుడుగా ఉండు. రెండవది ఏంటి, ఈ సంకల్పాలు మంచి సంకల్పాలు చేసుకుంటూ ముందుకెళ్ళి పరిణతి సాధించు. ఇవి చెప్పాడు భగవంతుడు ఎప్పుడు కూడా నీ కోరికలు తీరుస్తాను, నువ్వు ఈ కోరిక. అయ్యా అలాంటప్పుడు ఇక ప్రపంచంలో అందరూ కోరికలు కోరుకుంటూ కూర్చుంటే అయిపోయాను. నేను ఎగ్జామ్ రాయను, ఎవడో చెప్పాడు ఒక ప్రవచనకర్త, ఓకే డబ్బులు తీసుకోడు వాడు చెప్తాడు ఒక ప్రవచనకర్త, మీరు కనుక ఇది చదివితే ఎగ్జామ్స్ అన్నిటిలో పాస్ అవుతారు అంటాడు. నేను ఎగ్జామ్కే వెళ్ళను. ఓకే, కనిపిస్తున్నానా? కరెంటు పోయింది, మళ్ళీ కరెంటు. హలో, కనిపిస్తున్నానా? హలో 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 వచనాలన్నీ ఎక్కడ ఉంటాయండి? ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక విషయం గుర్తిద్దాం మనం. అందరికీ వినిపిస్తుందా నా గొంతు? హలో, వినిపిస్తుంది. సో ఇప్పుడు ఒకసారి ఆలోచించినట్లయితే మనం కోరికలు కోరుకోవద్దు అని చెప్పి భగవంతుడు చెప్పాడు. చెప్పినప్పుడు వీళ్ళంతా ఎవరు? కోరికలు కోరుకో నువ్వు అని ఇంట్లో కూర్చొని నేను ఇప్పుడు ఎగ్జామ్ రాయను,
ఎందుకంటే దేవుని ప్రార్థిస్తే ఎగ్జామ్ పాస్ అయిపోతాను. అలా ఉండదు. కోరిక కోరుకోకూడదు, అంతే సింపుల్గా. మీకు ఎన్ని లక్షల సార్లు కోట్ల సార్లు చెప్పినా నేను ఒకటే మాట. బా హలో, వినిపిస్తుంది సార్, ఇప్పుడు వినిపిస్తుంది. అదే సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎంత చెప్పినా కూడా ఒక్కసారి గుర్తుంచుకోండి, మనం చేయవలసినవి ఏమేమి ఉన్నాయి. రకరకాల కర్మలు ఉంటాయి. ఆ కర్మలలో మొదటిది నిత్యకర్మ, రెండవది నైమిత్తిక కర్మ, మూడవది ప్రాయశ్చిత్త కర్మ. చెయ్యకూడనివి ఏంటి? నిషిద్ధ కర్మ, తర్వాత కామ్య కర్మ. హలో, వినిపించిందా అందరికీ? ఈ కరెంటు పోయి వచ్చి రావడం వల్ల జనరేటర్ వేసి వచ్చే లోపల నిత్య కర్మలు తప్పకుండా చేయాలి. డైలీ చేసేటటువంటి కర్మలు. డైలీ చేయడం అంటే ఏంటి? కాఫీ తాగడం, అన్నం తినడం, బ్రేక్ఫాస్ట్ తినడం, 3 కుంభాలు లాగించడం, ఇవన్నీ నిత్య కర్మలు. అంతేనా? కరెక్టేనా? విచ్చలవిడిగా తినడం, ఎవడి మీద పడితే వాడు. ఓ అవి కావా? ఓకే 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 సో అది పొద్దున్నే దైవ ప్రార్థన చేయాలా. ఓకే, మనము మోక్షం కొరకు ఎత్తుకోవాలా. మోక్షం ఎట్లా వస్తుంది ఓకే అని ఒక ధ్యాస ఉండాలి. ఓకే, ఇవన్నీ నిత్యకర్మలు. అంటే నేను నిత్యకర్మలు అంటే ఏమనుకున్నానంటే, నిత్యకర్మలు అంటే వీడి మీద వాడి మీద నేరాలు చెప్పుకోవడము, వాడింట్లో ఏం జరిగింది వీడింట్లో ఏం జరిగింది తెలుసుకోవడము, ఇవి కూడా నిత్యకర్మలు అనుకున్నా నేను. కాదంటారా? కాదు సార్, ఓకే వాళ్ళతో మాట్లాడడం కూడా కాదు. ఓకే, అయితే నేను అది పాప కర్మలని, అవన్నీ పాపం చేసుకునే కర్మలు. అయితే ఇప్పుడు మాట్లాడే తప్పు. అయితే ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు అందరూ ఏంటంటే ఇవన్నీ మేము చేస్తున్నామా? సో కాబట్టి ఏంటంటే నిత్య కర్మలు. ఇక నైమిత్తిక కర్మలు. నైమిత్తిక కర్మలు అంటే ఒక నిమిత్తం కోసం, ఒక కారణం కోసం చేసేటటువంటి కర్మలు. పితృకార్యాల లాంటివి అవి ఇవి ఏవైతే ఉంటాయో, ఈ కార్యాలన్నీ కూడా అవి మనం వదలడానికి వీల్లేదు. అటువంటి కార్యాలు కూడా మనం తప్పక చేసి తీరవలసిందే. పితృకార్యాలు లాంటివి కానీ, పండగలకు మనం చేసేటటువంటివి కానీ, ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా చేయాల్సినవి. ఇక ప్రాయశ్చిత్త కర్మలు. కొన్ని వాటికి మనం ప్రాయశ్చిత్తాలు కొన్నిటికి తప్పదు, ఇది నేను తప్పు చేశానని చెప్పి బెంగపడతాము, బాధపడతాము, పశ్చాత్తాపడతాము. దానికి సంబంధించినటువంటిది మనం ఒకటి తిండి పోగొట్టామనుకోండి, 10 మందికి తిండి పెట్టి ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. ఏదో ఒకసారి అనుకోకుండా చేసినటువంటి కర్మలకు ప్రాయశ్చిత్తం, ఇవి కూడా చేయాలి. కానీ కామ్యకర్మలు చేయకూడదని భగవంతుడు చెప్పినప్పుడు మళ్ళా ఎవడో ప్రవచనకర్త చెప్పాడంటే నేనేం చేయాలి? నేనేమైపోవాలి చెప్పండి? ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే నేనేమవ్వాలి? ఎందుకంటే శ్రీకృష్ణుడి కంటే గొప్పవాళ్ళ వీళ్ళు? ఒకసారి ఆలోచించండి. శ్రీకృష్ణ పరమాత్మ కంటే గొప్పవారా వీరు? కాదు కదా. శ్రీకృష్ణుడే గొప్పవాడు. మనకు పరబ్రహ్మ వచ్చి తన సందేశాన్ని అందించాడు. కామ్య కర్మలు చేయకూడదు, కామ్యకర్మలు చేస్తే అభిక్రమ నాశదోషం, ప్రత్యవాయ దోషం వస్తాయి అని. కాబట్టి కామ్యకర్మలు చేయకూడదు. ఓకేనా? ఇంకా లాస్ట్ ప్రశ్న ఏదన్నా ఉంటే తీసుకుందాం తర్వాత. సార్, పెద్దలు చేసిన పుణ్యాలు, తాతలు కానీ తండ్రులు కానీ చేసిన పుణ్యాలు పిల్లలకు వర్తిస్తాయి? రావు. ఇది ఇంతకుముందు కూడా అడిగారు జనాలు, దానికి జవాబు చెప్పాను నేను. ఎవరి పాపాలు ఎవరి పుణ్యాలు వాళ్ళవే. అన్లెస్ మీరు వాళ్ళ కోసం అని చెప్పి ఒక మంచి కర్మ చేసి వారికి వెళ్ళాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తే అది కూడా అయితే అవుతుంది, లేకపోతే లేదు. బట్ వీలైనంత వరకు ఎవడి కర్మలకు వాడే బాధ్యుడు, అంతే. ఎవడి కర్మలకు వారే బాధ్యుడు. జై శ్రీకృష్ణ. గీతాంజలి గారు అడగండి. కేదార్నాథ్లో చనిపోయితే వాళ్ళ పూర్వజన్మ పుణ్యం చేస్తే ఇంకా అవన్నీ వదిలేసేయండి. ప్రస్తుతానికి ఏంటంటే అలా ఏం లేదు. మనకేంటంటే మన ప్రారంధం ఏది ఉందో అది జరిగి తీరుతుంది, అంతే. మన పుట్టుక మన మరణం అనేవి మన ప్రారంధాల ప్రకారంగా జరుగుతాయి. అక్కడ చనిపోతే పుణ్యం, ఇక్కడ చనిపోతే పాపం అనేటటువంటివి లేవు. పాప పుణ్యములకు అతీతంగా మనం ఎదగాలి. పాపం కాదు నాకు కావాల్సింది పుణ్యం కూడా కాదు. నాకు కావాల్సింది పాపములకు పుణ్యములకు అతీతమైనటువంటి మోక్షము. అదే జ్ఞానయోగం. పుణ్యం చేసుకుంటే ఏమో. గురుగారు చెప్పండి నాగరాగేశ్వరి గారు చెప్పండి. ఇప్పుడు మోక్షం కావాలి, జ్ఞానం కావాలి అనేది కూడా కోరిక కాదు. కోరిక కిందికి రాదు. అదొక్కటి కోరిక కిందికి రాదు. ఎందుకంటే అది మన నిజ స్వరూపం తెలుసుకోవడం. జ్ఞానము అంటే మన నిజ స్వరూపాన్ని తెలుసుకోవడాన్ని జ్ఞానము అంటారు. కాబట్టి అది కోరిక కిందికి రాదు. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్.
క్వశ్చన్స్ అడగండి దయచేసి, అందరూ క్వశ్చన్స్ అడగండి ప్లీజ్. ఇంకేమన్నా ఉంటే క్వశ్చన్స్ అడగండి. అదే సార్, ఇప్పుడు ఆమెకు మీరు చెప్పిండే దానికి కొంచెం ఎక్స్టెన్షన్ ఏమంటే, ఇప్పుడు జ్ఞానము అంటే గన తత్వమసి, అహం ఆత్మ బ్రహ్మ, అది అయం ఆత్మ బ్రహ్మ, ఇవే ఇట్లాంటివి అంటే ఇదే జ్ఞానము, అదే తానై ఉన్నాను, ఆయననే నేనై ఉన్నాను, ఇది తెలుసుకోవడమే జ్ఞానము. ఈ జ్ఞానం తెలుసుకోవడమే మోక్షానికి కారణమవుతుంది అనేది. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకెవరికైనా ప్రశ్న ఉందా సార్? ఈ జన్మలోనే మనం మోక్షం పొందాలంటే ఎలా అవుతుంది సార్? ఏం చేయాలి అంటే కోరికలు ముందు తగ్గించుకోవాలి, సాధన చేయాలి, జ్ఞాన మార్గంలోకి మెల్లమెల్లగా ప్రవేశించాలి. ఏం చేయాలి అంటే భగవంతుడు ఇచ్చిన ఇప్పుడు అందుకోసమే నేను ఏమంటున్నానంటే ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా వింటే మీకు తెలుస్తుంది. వాళ్ళు ఒక్క రోజులో నేను అవన్నీ చెప్పలేను సార్. అయినప్పటికీ కూడా జ్ఞానాన్ని సాధించాలి. ఆ జ్ఞానం ఎలా సాధించాలి అంటే భగవంతుడు చెప్తున్నాడు, ముందు కావాల్సినటువంటిది నమ్రత, అంటే వినమ్రత, అంటే చాలా ప్రశాంతమైనటువంటి పద్ధతి మనము ఉంచుకోవాలి. మన లోపల ఉన్నటువంటి గర్వము, అమానిత్వం అది ఉండాలి మనకు. అహింస మనం పెంచుకోవాలి. మనను బాధించినా, వేరే వాళ్ళు ఎవరైనా బాధించినా కూడా మనము బాధపడకుండా ఉండాలి. శరీరము మనస్సు యొక్క పరిశుద్ధత ఉండాలి. నేను మాట్లాడుతున్నప్పుడు మ్యూట్లో కూడా పెట్టుకోవాలి. అది కూడా జ్ఞానమే. సో అదేవిధంగా మమకారం ఉండకూడదు. జన్మ మృత్యు జరా వ్యాధులు అనేటటువంటి దురవస్థలను నిరంతరము గుర్తుంచుకోవాలి. ఏంటంటే నేను శరీరం కాదు అనేది ఉంచుకోవాలి. ఎంతసేపు 70 ఏళ్ళు, మీరు ఒక్క మాట చెప్పండి, 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కోరికలు కోరుకుంటే వాళ్ళని ఏమంటారు చెప్పండి? పాపాత్ములు అంటారా, పుణ్యాత్ములు అంటారా? ఒక్క మాట చెప్పండి. 50 ఏళ్ళు దాటాక నీకు కోరికలు ఉన్నాయి అంటే ఏంటి మీనింగు? అంటే నువ్వు ఎదగనట్టా? బాధ్యతలు ఉన్నప్పుడు ఎప్పుడు కోరికలు ఉంటాయి కదా సార్. కరెక్ట్. బాధ్యతలు అయితే మీకు కోరికలు కోరుకున్నందుకే అన్నీ తీరాయా? లేకపోతే ఇప్పుడు మీరు కోరుకున్నందుకే బీపీ, షుగరు, తర్వాత ఇవన్నీ వచ్చాయా? లేకపోతే అంటే దేవుడా నాకు బీపీ తెప్పించు, నీ కొండ మీదకి వస్తాను, దేవుడా నాకు షుగర్ తెప్పించు, గుండు గీసుకుంటాను అని మనం అనుకుంటేనే అవి వస్తున్నాయా? ఆ ప్రశ్న వేసిన వాళ్ళు జవాబు చెప్పాలి. ప్రశ్న ఎవరు వేశారో నాకు కనిపించలేదు. ప్రశ్న వేసిన సో నాకు మీ వయసు తెలియదు, కానీ ఒకటి గుర్తుంచుకోండి, మనకు జీవితంలో ఎప్పుడు కోరిక కోరినా తీరదు. దట్ ఈస్ సింపుల్. ఎందుకంటే కోరికలు తీరవు. కోరికలు కోరుకుంటే తీరుతాయి అని చెప్తే భగవంతుడు స్టార్టింగ్లోనే చెప్తాడు, నువ్వు కోరికలు కోరుకో తీరుస్తానంటే ఒక్క శ్లోకంతో అయిపోతుంది కదా. 700 శ్లోకాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? 700 శ్లోకాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? జై శ్రీకృష్ణ. షుగర్లు బీపీలు రావటం కూడా పూర్వజన్మ సుకృతమేనా? అంతే. జన్మ మృత్యు జరా వ్యాధి అనేటటువంటివి ఏవైతే ఉంటాయో ఇవి పూర్వజన్మ నుంచి వస్తాయి. ఎవరైతే భగవంతుడి మార్గంలో వెళ్తాడో వాళ్ళకి జరా వ్యాధులు బాధ పెట్టవు. ఇది భగవంతుడి ఒక్క మాట నేను చెప్పుందా? భగవద్గీతలో చెప్తున్నానా? నన్ను కోరుకున్న వాళ్లకు జరా వ్యాధుల నుంచి కాపాడుతాను అన్నాడు భగవంతుడు. సో జరా వ్యాధుల నుంచి కాపాడేది భగవంతుడు. అంటే ఏంటంటే మనము జన్మ మృత్యు జరా వ్యాధి మనకు వచ్చినప్పటికీ కూడా భగవంతుడి పైన ధ్యాస వేసి అనవసరమైన నా వయసు ఎంత? 50 ఏళ్ళు. నేను ఇంకా మనవల మీద, మనవరాళ్ళ మీద, వీళ్ళ మీద నేను ధ్యాస పెట్టుకుంటే నాకు ఇంకా ఏముంది చెప్పండి? అది బాధ్యతగా భావిస్తే అది తప్పు కదా? నా పిల్లల వరకు నేను బాధ్యతలు సక్రమంగా చెయ్యాలంటే నేను వాళ్ళకి అన్నీ కోరుకుంటే జరిగిపోతాయా? ఒక ఆవిడ 100 సార్లు విష్ణు సహస్రనామం, 1000 సార్లు లలిత సహస్రనామం చేసింది వాళ్ళ కొడుకు ఐఐటీలో సీట్ రావాలని, రాలేదు. ఇప్పుడు ఏం చేయమంటారు నాకు చెప్పండి? అంటే కోరుకుంటే తీరిపోతుందా? సో అది అబద్ధం. కోరిక కోరుకుంటే తీరదు, మన ప్రారంభం ప్రకారం జరుగుతుంది. మరి మనం ఎందుకు దేవుని ప్రార్థించాలంటే మనకు చైతన్యం ఇచ్చినటువంటి దేవుడిని గుర్తించాలి. మనమంటే ఎవరమో తెలుసుకోవడం కోసం మాత్రమే గుర్తించాలి. నా కోరికలు కోరుకుంటేనే తీరుతాయంటే జీవితం అంతా కోరికలు కోరుకుంటేనే అయ్యాయి అన్నీ. సరే, కోరికలు కోరుకున్న వాళ్ళు అన్నీ అయినట్టయితే వాళ్ళు అసలు ఈ ప్రవచనం అటెండ్ అవ్వక్కర్లే. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు కోరుకున్నారు, దేవుడు వెంటనే తథాస్తు అన్నాడు. దేవుడా నాకు 100 రూపాయలు కావాలి, తథాస్తు. 1000 రూపాయలు కావాలి, తథాస్తు. దేవుడా నువ్వు నాకు 1,00,000 రూపాయలు ఇవ్వు, నేను 1000 రూపాయలు ఇస్తా, తథాస్తు అని దేవుడు మీ కోరికలు తీరుస్తుంటే ఈ ప్రవచనాలు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మీకు చాలా దగ్గరలో ఉన్నాడు. మీకు ఇవన్నీ విని మీరు వెనకబడకూడదు. యాక్చువల్లీ మీరు అందరికంటే అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నారు. అలా ఎప్పుడు జరగవు. జ్ఞానం అంటే ఈ గ్రంథాలదేనా సార్? మీకు కొద్దిగా కావాలమ్మా, మీకు ఇంకా అర్థం కాలేదు. సో చెప్తాను నేను. ఒక్కసారి ముందు ఆగండి. ఒక్కసారి అంటే దీనికి నన్ను చెప్పనియండి. కోరికలు కోరుకుంటే జీవితం ముందుకు వెళ్తుంది అనేది తప్పు. ఎందుకంటే కోరికలకు అతీతమైనటువంటి ఒక
జీవితం ఉంది మనకు, కోరికలకో సంబంధం లేనటువంటి ఒక జీవితం ఉంది మనకు. ఏంటంటే ఇప్పుడు మనం కోరుకుంటేనే మనం ఇలా ఉన్నామా? కోరుకున్నవన్నీ జరుగుతున్నాయా? కోరుకోకపోయినా అన్నీ మీద పడట్లేదు లేదా? కాబట్టి కామ్యకర్మలు దేవుడే చేయొద్దని చెప్పినప్పుడు మనం ఎవరం చేయడానికి? కాబట్టి కామ్యకర్మలను వదిలేయాలి. మరి ఏం చేయాలి? భగవంతుడు ఏం చేయాలో చెప్తున్నాడు. జ్ఞానం అంటే ఏంటి ఫస్ట్ టైం డిఫైన్ చేస్తున్నాడు భగవంతుడు. పరిశుద్ధత కావాలి, అహింస ఉండాలి, క్షమాగుణం ఉండాలి, రుజు ప్రవర్తన ఉండాలి, సేవ అనేటటువంటి తత్వం ఉండాలి. ఎంతమందికి సేవాతత్వం ఉంది? రండయ్య సేవ చేద్దామంటే ఎవ్వడు రాడు. టైంకి వచ్చి ఫోటోలు దిగే టైంకి అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. మంచి మంచి డ్రెస్సులు వేసుకొని, చీరలు కట్టుకొని దేవుడి దగ్గరికి వచ్చి ఎట్టా నిన్నెత్తుకుందు నమ్మా అని పాట పాడతారు. ఎంత అసహ్యంగా పాడతారో అసలు. ఆ దేవుడు వినాలి కానీ 4 ఆ చెంప ఈ చెంప 4 సార్లు వాయిస్తాడు. నిజంగా దేవుడు ఉంటే వీళ్ళందరినీ ఎంత నిజంగా మీరు అన్నదే కనుక నిజమయ్యి ఉంటే మాత్రం ఇలా పాటలు పాడే వాళ్ళని, పిచ్చి డ్యాన్సులు చేసే వాళ్ళని దేవుడు ఈత బరికే తీసుకొని అందరినీ గోడ కూర్చి వేసి కొట్టేవాడు. ఇంత దరిద్రంగా వాడుతున్నారా మీరు అని చెప్పి. ఈ కట్టలు కొట్టుకుంటూ ఆడతారు, ఇలా ముందుకు వెనకకి జరుగుతూ వీళ్ళందరినీ వేసి కొడతాడు దేవుడు. ఒకరోజు అందరినీ గోడ కూర్చి లేచి కొడతాడు, చావ కొడతాడు. ఏదో దేవుడు పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ పిచ్చి వేషాలని అందరూ బతికిపోతున్నారు. ఏం కావాలి? సేవ కావాలి, పరిశుద్ధత కావాలి, బాహ్యాభ్యంతర శుద్ధి కావాలి. అది జరుగుతుందా? నిశ్చలమైనటువంటి బుద్ధి కావాలి. ఉందా నిశ్చల బుద్ధి? వీడిట్లాగా వాడట్లాగా, వాళ్ళని ఇలా చేస్తాను, వీళ్ళని అలా చేస్తాను, సహాయం చేద్దాం, ఎవరికైనా సేవ చేద్దాం, నాకు ఈ పని ఉంది, నాకు ఆ పని ఉందని తప్పించుకుంటారు జనాలు. ఏముంది వీళ్ళకి? ఇంద్రియ విషయాలపైన భోగం ఉంది. కారులో వెళ్ళాలి, ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలి. అది ఉన్నంత వరకు దేవుడు రాడు. కాముడు ఉన్నంత వరకు రాముడు రాడు. అయ్యో నేను చనిపోతాను, నేను ఎక్కువ రోజులు బతికే మనిషిని కాదు, రేపు పొద్దున్నే చనిపోవచ్చు, ప్రతిరోజు రాత్రి 3 లక్షల మంది చనిపోతున్నారు అని గుర్తు చేసుకోవాలి. అదే అంటాడు భగవంతుడు. ఏమంటాడు? జన్మ మృత్యు జరా వ్యాధుల యొక్క దురవస్థలను గుర్తు చేసుకోండి. మమకార రాహిత్యము తగ్గి ఉండాలి. మమకార రాహిత్యం. ఇది నాది, ఇది నాది, ఇది నా పిల్లలు, నా మనవళ్ళు, నా ముని మనవళ్ళు. చచ్చిపోతున్నారు జనాలు, చచ్చిపోతున్నారు లిటరల్లీ మనవళ్ళ మీద, మనవరాళ్ళ మీద పడి. చాలదా? మీ పిల్లలతోటి చాలదా? ఇంకా మనవల దాకా, మనవరాళ్ళ దాకా అలా వెళ్ళిపోవాల్సిందేనా? 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా కోరికలు కోరుకుంటున్నారు అంటే మీ లోపల పరిణతి రాలేదు. మీరు ఇన్నాళ్ళు చేసినటువంటి పూజలు గంగలో కలిసాయని గుర్తుంచుకోండి. ఏం పనికి రాలేదు మీకు అవి. ఇంకా లేని పాపాలు ఏమైనా తెచ్చుకున్నారేమో మీకు తెలియదు. వచ్చిన ఒకే ఒక జన్మ, మానవ జన్మ, నాశనం చేసుకున్నారు అంతే. ప్రతికూల పరిస్థితులలో కూడా సమత్వ బుద్ధితో ఉండవయ్యా అని చెప్తున్నాడు. అండ్ నా పట్ల నిశ్చలమైనటువంటి భక్తితో ఉండు అని చెప్తున్నాడు. ఇంకొక 3 విషయాలు చెప్పుకుందాం. చాలా చెప్పాడు దేవుడు జ్ఞానం అంటే ఏంటో. అందులో 3 చెప్పుకుని ఇవాళ ఆపేసుకుందాం. ఎందుకంటే మీరు చాలా ప్రశ్నలు అడగడం వల్ల ఇంతసేపు అయింది, లేకపోతే అది అక్కడితోనే కట్ అయ్యేది. వివిక్త దేశ సేవిత్వం కావాలయ్యా అన్నాడు. వివిక్త దేశ సేవిత్వం అంటే ఏంటంటే బాహ్య అభ్యంతరంలో కూడా ఏకాంతంగా ఉండాలి అన్నాడు. అంటే బయట ప్రపంచంలో అనవసరమైన ఫోన్ కాల్స్, ముందు ఫోన్లని రోడ్డు మీద వారేమన్నాను, ఎవ్వరూ వారేలా. రోజు మొత్తంలో కాల్స్ మాట్లాడుతూనే ఉంటారు, ఫోన్స్ వస్తూనే ఉంటాయా, చెప్పు అన్నా, ఏమున్నావు, ఏడున్నావు, ఇవే గోల 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 చచ్చిపోతున్నారు. రోజు మొత్తంలో మీరు 5 నిమిషాల కంటే ఎక్కువ ఫోన్లో మాట్లాడారు అంటే మీకు పరిణతి లేనట్టే లెక్క. ఇంకా అనవసరం క్లాసెస్కి రావద్దు, నేనే అంటున్నానని ఏం అనుకోవద్దు దయచేసి. కానీ మాట విననప్పుడు ఎందుకు వచ్చి లాభం ఏంటి? ఏం సాధిస్తారు? వివిక్త దేశ సేవిత్వం సాధించాలి, బాహ్య అభ్యంతరంలో ఏకాంతంగా ఉండాలని భగవంతుడే చెప్తున్నాడు. నువ్వు ఏకాంతంగా ఎందుకు ఉండవు? సరే 40 ఏళ్ళు ఉన్నాయి నీకు వయస్సు, సమాజంతో ఉండాలి. 30 ఏళ్ళు వయస్సు, సమాజంతో ఉండాలి. 50 ఏళ్ళ వయస్సు, ఇంకా పిల్లలు పైకి రాలేదు, పిల్లలిద్దరికీ కూడా చదివించాలి, పిల్లలు 4 కూడా చదివించాలి. ఓకే, పర్వాలేదు, వాళ్ళందరినీ వదిలేద్దాం. లేదు సార్ నాకు 70 ఏళ్ళు వచ్చాయి, మా అమ్మకు 90 ఏళ్ళు, నాకు బాధ్యత ఉంది, దట్ ఈజ్ ఆల్సో ఫైన్. కానీ నా మనవన్ని ఎవరు పెంచుతారు సార్? నా మనవరాలను ఎవరు పెంచుతారు? మీరు వచ్చి పెంచుతారా? కబుర్లు చెప్తే అయిపోయిందా? నా ముని మనమని ఎవడు పెంచుతాడు అని నన్ను ఉల్టా క్వశ్చన్ చేయకండి. ముని మనవళ్ళ కోసం, మనవళ్ళ కోసం మీరు బతకట్లేదు. గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థంలోకి వెళ్ళాలి. మీరు వానప్రస్థంలోకి వెళ్ళకుండా గృహస్థాశ్రమం నుంచి గృహస్థాశ్రమంలోకి జంప్ అవుతున్నారు. కాబట్టి భగవంతుడు ఏమన్నాడు? వివిక్త దేశ సేవిత్వం కావాలి నీకు అంటున్నాడు. అంటే అసంగ జీవనం, ఏకాంతంగా ఆనందంగా ఉండడం, ఒంటరిగా కాదు ఏకాంతంగా ఉండగలగడం, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడం, ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం,
అంటే ఆత్మ ఏది, ఆత్మ కానిది ఏది? ఈ శరీరము ఆత్మ కాదు, కానీ నా లోపల చైతన్యం ఆత్మ. ఈ వ్యక్తి ఎదురుగా కనిపిస్తున్న వ్యక్తి ఉన్నాడా? ఇతడి లోపల చైతన్యం ఉంది. ఈ చెట్టు కనిపిస్తుందా? ఈ చెట్టు లోపల చైతన్యం ఉంది. సూర్యుడు కనిపిస్తున్నాడా? సూర్యుడు ప్రత్యక్ష దైవం. ఇలా ఆత్మ ఏది, ఆత్మ కానిదేది అని తెలుసుకునేదాన్ని అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటారు. మూడవ దాన్ని తత్వ జ్ఞానార్థ దర్శనం అని అంటారు. భగవంతుడు ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడంటే సంసార నాశనం అంటే ఇక భార్యకు భర్త, భర్తకు భార్య కూడా అవసరం లేనటువంటి సంసార వినాశనం స్థాయికి చేరాలి. వివిక్త దేశ సేవిత్వం, ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వ జ్ఞానార్థ దర్శనం, ఈ 3 రకాలని సాధించిన వాడికి జ్ఞానం ఇదే నిజమైనటువంటి జ్ఞానము. ఏ విషయంలోనూ ఎవరికి అనవసరంగా అటాచ్ అవ్వకూడదు. ఏ విషయం లోపల కూడా అనవసరంగా విపరీతమైనటువంటి ప్రేమ పెంచుకోకూడదు. అనన్య భక్తితో నన్నే పూజించాలి. సమబుద్ధితోటి నువ్వు గడపాలి. జ్ఞానం అంటే ఇదే. అండ్ నీకు దోషాలు ఉన్నాయని తెలుసు. జన్మ దోషం, మృత్యు దోషం, జరా దోషం, వ్యాధి దోషం. ఈ 4 ఉన్న దోషాలను గుర్తించు. నేను ముసల్తనం వచ్చింది, ఇంకా దానికి జుట్టుకు రంగేసుకుంటూ నేను బతుకుతాను. రోగాలు వస్తాయి, మందులు వేసుకుంటూ బతుకుతాను. ఇంకా ఏవో చీరలు కట్టుకుని వెళ్ళాలి. మా అమ్మ ఎన్ని చీరలు కొన్నదో తెలుసా? ఎన్ని చీరలు కొన్నదో. ఈ 3 ఏళ్ళుగా హాస్పిటల్ గౌన్ మీద ఉంటుంది అంతే. అంతకుముందు కుప్పలు కుప్పలుగా చీరలు కొనేది 3 ఏళ్ళ కిందటి వరకు కూడా. నిన్న బాధపడుతుంది, ఒరే చూడరా ఎన్ని చీరలు కొన్నానో, ఎన్ని కట్టుకుంటానని కొన్నాను చూడరా. ఇప్పుడు ఆ గుంటూరు వాడి కాలనీలోకి రావడం మానేశాడు. ఇప్పుడు గుంటూరు అంటే ఆ గుంటూరు చీరలు అమ్మేవాడు అనమాట. ఆ గుంటూరు వాడు రావట్లేదు. ఎన్ని తీసుకునేదాన్ని వాడి దగ్గర. ఇప్పుడు హాస్పిటల్ గౌన్లోనే ఉంటుంది, ఎందుకంటే దిస్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ టు హర్. సో అనుకోకండి, శాశ్వతం అనుకోకండి. మీరు కొన్న వస్తువులు శాశ్వతం కాదు, మీరు కొన్నటువంటి ఇవి శాశ్వతం కాదు, ఈ బంధువులు శాశ్వతం కాదు, వీళ్ళెవరూ శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటిది భగవంతుడు మాత్రమే. అది మీ ప్రయత్నం అయి ఉండాలి. కానీ ఏవో వస్తువులపైన ప్రేమ చూపించేసి మనవాళ్ళు మనవరాలు గొప్పలు చెప్పుకోవడాలు, నేను ఇక్కడున్నా, నేను అక్కడున్నా, నేను అమెరికా పోయా. అమెరికా ఎందుకు పోయావు? నువ్వు ఉద్యోగం చేయడానికి పోయావా? నీ తెలివితేటలకు పోయావా అమెరికాకు? మనవళ్ళని పెంచడానికి వెళ్ళావు, గొప్ప అది. అమెరికాకు పోయాను, లేదు లండన్కి వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు లండన్కి? చాకరీ చేయడానికి వెళ్ళావు, అంతేగాని అదేదో నువ్వు ఉద్యోగం చేయడానికి వెళ్ళినట్టుగా లేదా సైంటిస్ట్ ఫారిన్ దికి వెళ్ళినట్టుగా ఎట్లా మాట్లాడతావు? ఇది పిచ్చి. ఇవన్నీ కూడా ఇంకా దంభం, అవి తగ్గించమనే భగవంతుడు అన్నాడు. ఫస్ట్ చెప్పిన పాయింట్ అదే, అమానిత్వం. ఆ మానాన్ని ముందు అది పోగొట్టుకో. ముందు ఫస్ట్ అది పోగొట్టుకో. అది అదంభం. అంటే దంభం లేకుండా ఉండడం, ఆ అదంభిత్వం కావాలి నీ లోపల. ఆ దంభము అనవసరమైన ఫాల్స్ ప్రెస్టీజ్ అంటారు చూడండి. ఫాల్స్ ప్రెస్టీజ్ అంటే మీ అందరికి అర్థమై ఉంటుంది. అది కావాలి. నమ్రత, జీవితంలో నమ్రత కావాలి. దంభం ఉండకూడదు. అహింస కావాలి, క్షమాగుణం కావాలి, సరళ గుణం కావాలి, సేవాతత్వం కావాలి. శరీరము మనస్సు పరిశుద్ధంగా ఉందా లేదా చూసుకోవాలి. నిశ్చలమైన మనస్తత్వం ఉండాలి, ఆత్మ నిగ్రహం ఉండాలి, భగవంతుడు అంటే అనన్య భక్తి ఉండాలి. తర్వాత ఇందాక చెప్పినటువంటి 3 ముఖ్యమైనటువంటి వివిక్త దేశ సహితం, ఆధ్యాత్మ అవి చెప్పాలి. దీన్నంతా కలిపి నేను జ్ఞానముగా భావిస్తాను ఓ అర్జున. వీటికి వ్యతిరేకమైన దానిని అజ్ఞానం అంటారు. సో జ్ఞానం అనే దానికి ఇందాక ప్రశ్న ఎవరో అడిగారు, ఇది జ్ఞానం. ఇవన్నీ సాధిస్తేనే జ్ఞానము. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు అడగండి ప్రశ్నలు. ఇవాళకి చెప్దామనుకున్నది చెప్పగలిగాను అనుకుంటున్నాను. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. మనం గ్రాడ్యువల్ గా మెటీరియలిస్టిక్ నుంచి డిటాచ్మెంట్ పెంచుకోవాలా, ప్లస్ జరా వ్యాధులు ఓర్చుకునే శక్తి ఇవ్వండి అనుకోవాలి. అంటే అదంతే కదా సార్ ఇంపార్టెంట్. జరా వ్యాధులని తగ్గించమని అడిగితే భగవంతుడిని నమ్మితే మనకు డిపెండెన్సీ తగ్గిస్తాడు. జనరల్గా ఏమవుతుందంటే జరా వ్యాధులు ఎవరికి వస్తాయంటే ఎవరైతే సమాజాన్ని పట్టుకుని ఉంటారో వాళ్ళకి రోగాలు, తర్వాత ముసలితనము వస్తుంది. ఎవరైతే భగవంతుడిని ప్రార్థిస్తారో వాళ్ళకి ఈ జరా వ్యాధులు, జరా అంటే ముసలితనంని జరా అంటారు అనమాట, వ్యాధి అంటే రోగాలు అంటారు. ఈ 2 కూడా ఎవరికి రావు అంటే ఎవరైతే భగవంతుడి దారిలో వెళ్తారో వాళ్ళకి అవి రావు, అవి వారికి బాధించవు. కాబట్టి భగవంతుడిని నిజంగా ఆరోగ్యం విషయంలో కోరుకోవచ్చు. ఏంటంటే భగవంతుడా నన్ను కాపాడుకో. ఎందుకంటే నేను వేరే వాళ్ళపైన ఎంత డిపెండెన్సీ పెరిగితే అంత చులకనవుతామని గుర్తుంచుకోండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఎవరి దగ్గర ఏం దూరణ పడిపోతారు అని అంటారు కదా. ఇప్పుడు తల్లి తండ్రి పుట్టింటి వాళ్ళు ఇస్తారు కదా, అవి కూడా తీసుకోవచ్చు. తల్లిదండ్రుల దగ్గర మనము సంపాదించే వరకు తీసుకోవడము ఉత్తమమే.
తర్వాత తల్లిదండ్రుల తర్వాత వారి తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులను తీసుకోవడము కొంతవరకు ఓకే, అది మధ్యమము, ఉత్తమం కాదు, మధ్యమము. వీలైతే తల్లిదండ్రుల దగ్గర మనకు ఉత్తగా వచ్చినటువంటిది ధర్మబద్ధమైనటువంటి డబ్బు అయితే అది వేరే వాళ్ళకి దానం చేసేయడం గొప్ప. మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు మాత్రమే మనది. అయితే మనము ఎంతవరకు అయితే వేరే వాళ్ళ బాధ్యతో అంతవరకు మాత్రం వేరే వాళ్ళపైన ఆధారపడడంలో తప్పులేదు. మన తల్లిదండ్రులపైన కానీ, అన్నదమ్ములు మనల్ని చదివిస్తారు, ఒక్కొక్కసారి తప్పకుండా తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. మన జీవితంలో నిలదొక్కుకోవడానికి మినిమం అవ్వాల్సినంత వరకు తీసుకోవచ్చు. తర్వాత బయట వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నా అది తీర్చగలిగే స్టేజ్ ఉన్నప్పుడే తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం, ఈ రోజుల్లో ఉపకారం చేసిన వాళ్ళకి అపకారం కూడా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, లెక్కలేనంత మంది, వందల మందిని చెప్తాను. మంచి విషయాలు నేర్చుకుని చెడు ప్రచారం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు. కాబట్టి మనలోనే చెడ్డవాళ్ళు ఉన్నారు. ముందు మనలో ఉన్న చెడ్డవాన్ని గుర్తిద్దాం. జై శ్రీకృష్ణ. గురువు గారు అంతకు ముందు ప్రవచనాలు ఎలా వినాలండి? చాలా బాగా చెప్తున్నారు. ముందు మిస్ అయ్యాను నేను. పెడతాను గ్రూప్లో ప్లేలిస్ట్ పెడతాను. మేబీ యూ కెన్ ఫాలో మోస్ట్ ఆఫ్ దెమ్. ఇదే గ్రూప్లో పెడతాను. ఇదే గ్రూప్లో ప్లేలిస్ట్ పెడతాను. ఇంకెవరికైనా ప్రశ్న ఉన్న వాళ్ళు అడగండి. ఇదే గ్రూప్లో పెడతాను. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. వేణుగోపాల్ గారు ప్రశ్న ఏంటి? ప్రశ్న కాదు, మనం చేసిన ధర్మాలు చెప్పచ్చా? ఒకవేళ అంటే అవతల వాడిలో మార్పు తీసుకొచ్చేవైతే చెప్పచ్చు. అవతల వాడు మనల్ని చూసి ఇన్స్పైర్ అవుతాడంటే చెప్పచ్చు, అప్పుడు చెప్పచ్చు. కానీ గొప్ప చెప్పుకోకూడదు. అదే కదా ఇప్పుడు మనకు చెప్పింది. గొప్పగా కాకుండా బాబు మీరు కూడా చేయండి, ఇప్పుడు ఈ సేవ చేశాను, నాకు సంతోషం అనిపించింది, మీరు కూడా ఈ సేవ చేయండి. సేవ అంటే ఏం చేస్తారు, అందరూ పోయి అన్నాలు పెడతారు. బాగా బలిసిన వాళ్ళకి అన్నాలు పెడతారు. మీరు బలిసిన వాళ్ళకి కాదు, బలిసిన వాళ్ళకి ఎముకలు బయటికి కనిపించే వాడికి అన్నం పెట్టాలి. అది నేను అందుకని మీ పర్మిషన్ తీసుకుంటున్నా ఫస్ట్. మీరు చెప్పచ్చా లేదా? జై శ్రీకృష్ణ. ఏమంటే రోజు చిన్న పని అంతే. పక్షులకు నేను వాటర్ పెడతాను, అది చిన్న చిన్న పక్షులకు ధ్యానం వేస్తాను, ధాన్యం. చీమలకు చక్కెర వేస్తాను. రోజు అక్కడ పైన భగవద్గీత శుభ్రంగా చేసుకొని, నేను డాబా మీదనే, నాకు కింద సరిపోదు, అంత గోల గోల ఉంటుంది. ఇది ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని నాకు ఎవరి చింతన ఉండదు, ఆ భగవద్గీత మీదనే ఉంటది. వెరీ గుడ్. ఎందుకంటే ఒకటి నాకు ఏం కావాలంటే, దైవ ప్రార్థన ఏం చేస్తాంటే, నాకు మందమతి చెప్పుంది, చాలా మందమతి ఉంది. అది ఎట్లా పోతుంది, దైవుని ప్రార్థిస్తుంది. అది కూడా. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ ఇంకెవరికైనా ప్రశ్న ఉంటే అడుగుతారా? గురువు గారు చెప్పండి అమ్మా. ఇప్పుడు అది మైనస్ ప్లస్ లేకుండా న్యూట్రల్ ఉంటే మనకు మోక్షము అని అన్నారు కదా. అవునమ్మా. అంటే ఆ జ్ఞాన మార్గంలోకి వెళ్తేనే అలా అవుతుంది. కేవలం జ్ఞాన మార్గంలోనే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి కర్మ మార్గంలో ఉన్నాం అనుకోమ్మా. కర్మ మార్గంలో ఉంటే ఏమవుతుంది, మనం కొత్త కర్మలు చేస్తూ ఉంటామా? కొత్త కర్మలు చేస్తామా లేదా? కొత్త కర్మలు కూడా మళ్ళీ ఫలితాలను ఇవ్వాలా లేదా? చెప్పు. ఫలితాలను ఇవ్వాలి కదా. సో కొత్త కర్మలు కూడా ఫలితాలను ఇవ్వాలి. కొత్త కర్మల్ని కూడా ఫలితాలు ఇవ్వాలి అంటే మళ్ళీ ఇంకో జన్మెత్తాలి. కాబట్టి కర్మ మార్గం అనేది పనికిరాదు. ఎందుకంటే కొన్ని కోట్ల జన్మల్లో చేసుకున్న పాపపుణ్యాలు ఇప్పుడు కాలిపోవాలి. కాబట్టి అవి అనుభవిస్తే తీరడం అనేది కష్టం. ఎందుకంటే తెలిసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాము, అవి ఆ మూటలో వెళ్ళిపోతూ ఉంటాయి. అవన్నీ అనుభవించేదాకా కుదరదు. సో కాబట్టి ఈ జన్మలో కనీసము కొత్త కర్మలు చేసినా ఆ పాపాలు మనకు అంటుకోకుండా చేయగలం. అది మన కర్మయోగం ద్వారా మనం కొత్త పాపాలు, కొత్త పుణ్యాలు మనకు అంటుకోకుండా చేయగలం. తర్వాత ఈ జన్మలో అనుభవించేవన్నీ శుభ్రంగా అనుభవించగలం. కొత్త కర్మలు కొత్తవి చేసుకోలేం. కానీ వాట్ అబౌట్ ఈ క్యూములేటివ్ పాత కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్నవి ఎలా కరుగుతాయి? కరగవు. మళ్ళీ వచ్చే జన్మలో. సో అందుకోసమని కర్మయోగం ద్వారా డైరెక్ట్గా సాల్వ్ అయ్యే అవకాశం లేదు. కానీ కర్మయోగం అనేటటువంటిది ఖచ్చితమైనటువంటి పరిణతే, నో డౌట్ అబౌట్ ఇట్. రెండవది భక్తి యోగం. భక్తి యోగంలో ఏమవుతుందంటే దేవుడికే అన్నీ వదిలేస్తాం. పాపాలు పుణ్యాలు అన్నీ దేవుడికే వదిలేసి కొన్నాళ్ళకి పూర్తి స్థాయి భక్తులుగా మారిపోతాం. భక్తులు అంటే ఏకాదశి ఉపవాసం ఉంటాయో భక్తులు కాదు. దేవుడి మీద నీళ్లు పోసేస్తే భక్తి కాదు. దేవుడికి పసుపు కుంకుమలు వేస్తే భక్తి కాదు. ఇంటికి 10 మందిని పిలిపించేసి నోము చేస్తే భక్తి కాదు. ఇంటికి 100 మందిని పిలిపించేసి సత్యనారాయణ వ్రతం చేస్తే భక్తి కాదు. భక్తి అంటే ఏంటి? అన్నమయ్య, పోతన, రామదాసు వీళ్ళలాగా ఏదైనా భగవంతుడు నువ్విచ్చిందే. తెనాలి వాళ్ళందరిలాగా విషం ఇచ్చినటువంటి భర్తను ఏ విధంగా ఆమె మీరాబాయి సంతోషంగా స్వీకరించగలిగింది, అలా మీరు
విషయాన్ని తీసుకోగలరా భగవంతుడి పేరు మీద? ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, నేను గుడికి వెళ్తే నాకు వాళ్ళు ఏ ప్రసాదం ఇస్తే ఆ ప్రసాదం నాకు నచ్చదు తెలుసా. నాకు ఫేవరెట్ ప్రసాదం ఇస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు గుడిలోకి వెళ్తే నాకు విషం ఇస్తా అంటే నేను వెళ్ళను. నాకు ఎందుకు చెప్పండి? నాకు మంచిగా అక్కడ గుడి లోపల నాకు మంచిగా శనగలు ఉంటాయి కదా, శనగలు చక్కగా పోపు పెట్టి కప్పు లోపల, అది కూడా కొద్దిగా ఇస్తే కాదు, మంచిగా వచ్చింది ఇంత కప్పు లోపల ఒక దీంట్లో ఇస్తే నాకు ఇష్టం. అలా కాదు, నేను వెళ్ళిన రోజు వాళ్ళు చక్కెర పొంగల్ పెట్టారనుకోండి, ఎంత అప్సెట్ అవుతుందో తెలుసా నేను. సో కాబట్టి అలా ఉండకూడదు. భక్తి అంటే అది కాదు. ఇప్పుడు నేను భక్తుని కాదు అంటే, భక్తుడు అంటే ఏంటి? ఏది ఇచ్చినా కూడా సంతోషంగా ఉండాలి. ఆయన ఉన్నాడు, ఆయన పేరేంటి, మన ఈయన ప్రభుపాద. ఆయన ఏం చేశాడు, విష్ణుగయకి వెళ్ళిన తర్వాత ఎవరో చెప్పారు ఆయనకి, ఇగో ఇక్కడ ఉన్న విష్ణు పాదాలు అని చెప్పి ఏడ్చేశాడు. అమ్మమ్మ విష్ణు పాదాలా అని ముట్టుకొని విష్ణు యొక్క రూపమే ఊహించుకొని పడిపోయాడు, స్పృహ తప్పి పడిపోయాడు. నాలాంటోడు వెళ్ళాడు, వెళ్ళి ముట్టుకునేసరికి అంతా రాయి తగిలింది. మళ్ళీ భావన ఇది దేవుడి కాళ్ళు అని మళ్ళీ ముట్టుకున్నా. ఈసారి ఏమైందంటే పక్కన వేసిన తొడుగు తగిలింది. మనకు అంత సీన్ లేదని చెప్పేసి వచ్చేసాం. సో భక్తి లోపల భావన ఇంపార్టెంట్. వారికి కూడా పర్వాలేదు, వాళ్ళు కష్ట నష్టాలు ఓర్చుకోవడమే కాకుండా అటువంటి నిజమైనటువంటి భక్తులకు భగవంతుడే జ్ఞాన మార్గంలో ప్రవేశపెడతాడు. కాబట్టి వాళ్ళు కూడా కొంతవరకు బెటరే. ఇక నెక్స్ట్ మెడిటేషన్ని రాజయోగం అంటారు, లేదా ధ్యానయోగం అంటారు. ఇందులోపల కూడా కొంత పరిణతి తెచ్చుకోగలుగుతాం, కానీ పూర్తి స్థాయి పరిణతికి మనం రాలేము. కొంతవరకు పరిణతి అవుతుంది. మన శరీరంలో కొన్ని కుండలిని కొంత క్లీన్ చేసుకోగలుగుతాం. కాకపోతే అది వచ్చే జన్మలవి క్లీన్ చేస్తుందో అది మనకు గ్యారంటీ లేదు. కానీ అది కూడా ఒక మార్గమే. కాబట్టి కర్మ మంచిదే, భక్తి మంచిదే, రాజయోగం కూడా మంచిదే. కానీ అల్టిమేట్లీ యు ఆర్ సపోజ్డ్ టు ఎంటర్ ఇన్ టు ద జ్ఞానయోగం. దట్ విజ్డమ్ హ్యాస్ టు బి దేర్. ఆ విజ్డమ్ రావాలి అంటే మనని మనము ప్యూర్గా చేసుకోవాలి. మనము పవిత్రులమైన వ్యక్తులుగా చేసుకుని, నేను శరీరాన్ని కాదు ఆత్మనే అని తెలుసుకుంటే ఈ కోట్ల జన్మల పాపాలన్నీ కూడా ఒక దేవుడు ఏం చేస్తాడంటే ఒక అగ్గిపుల్లకి ఇస్తాడు. అరే అక్కడికి మ్యాచ్ స్టిక్ తీసుకురారా అంటాడు. తీసుకురాగానే దాన్ని తీసి అందులో వేసేస్తాడు. కాలిపోతాయి అన్నీ. కాలిపోయిన తర్వాత అవన్నీ కాలిపోతే మళ్ళీ మనకు జన్మ ఎత్తే అవకాశం ఉండదు. తర్వాత ఈ జన్మలో మాత్రం ఆల్రెడీ మనం అనుభవిస్తున్నాం కాబట్టి అది అనుభవిస్తాం, తప్పదు ఇంకా. కానీ మొత్తం పాస్ట్ అంతా కాలిపోతుంది. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు. జ్ఞానం కంటే మించిన పవిత్రమైనది ఇంకోటి గొప్పది, ఉన్నతమైనది ఇంకొకటి లేదు అని చెప్పి కూడా అంటారు. జై శ్రీకృష్ణ. సార్ ఓం శాంతి వాళ్ళు రాజయోగం అంటారు కదా సార్. ఓం శాంతి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి సార్ మీరు. వాళ్ళు తుర్కోలు, వాళ్ళు మన దగ్గర ఉన్న టెక్నిక్స్ అన్ని తీసుకొని వాళ్ళు మన మతాన్ని వ్యతిరేకంగా మాట్లాడతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. వాళ్ళు పరమ దుర్మార్గులు. వాళ్ళు పరమ దుర్మార్గులు. రాజయోగం ఎందుకంటే వాళ్ళు మెడిటేషన్ నేర్పిస్తున్నారు, అది మన మతంలోంచి తీసుకుని చెప్పారు. కానీ అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే బ్రెయిన్ వాష్ చేస్తారు, అమ్మాయిలను ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటారు. మీరు అక్కడికి వెళ్ళకండి దయచేసి. మీకు లేని వాళ్ళు చేసిన పాపాలన్నీ మీకు చుట్టుకుంటాయి. వెళ్ళకండి. అదే వాళ్ళు మన వేదాలు ఒప్పుకోరు, మన పురాణాలు ఒప్పుకోరు. ఓకే, వాళ్ళు మనవేమీ ఒప్పుకోరు. వాళ్ళు ఏంటంటే ప్రచారం చేస్తారు. అది యాక్చువల్గా పాకిస్తాన్లో స్టార్ట్ అయింది. ఆ పాకిస్తాన్లో వాళ్ళు ఏం చేశారంటే హిందూ ధర్మాన్ని ఎలా నాశనం చేయాలి అని చెప్పేసి తీసుకొచ్చారు. దాన్ని వినకుండా ఫస్ట్ టార్గెట్ చేసేది వాళ్ళు హిందువులని టార్గెట్ చేస్తారు. చేసిన తర్వాత మెల్లగా ఏం చేస్తారు, దేవుడు అంటే ఎవరో కాదు మేమే అని చెప్పేసి చెప్తారు. దేవుడు ఏడి అంటే నీగో నేనే అంటే మధ్యలో వాళ్ళ దేవుడిని చూపిస్తారు ఇట్లాగా. ఎనీవే అది వదిలేసేయండి. నడుస్తున్నాయి, చాలా ఉన్నాయి వాళ్ళ మీద కేసులు, కొన్ని వందల కేసులు ఉన్నాయి. అది కాక దురదృష్టం ఏంటంటే వాళ్ళు 135 దేశాలలో వ్యాపించిపోయారు. నేను అందుకే మీ అందరికీ చెప్తున్నాను, మీరు చేసే పాపాలు, మీరు పుణ్యం చేస్తున్నాం అనుకున్న ప్రతి ఒక్కరు ఈ పీఠాలకు ఈ మఠాలకు వెళ్ళే వాళ్ళందరూ తెలిసి తెలియక ఘోరాతి ఘోరమైన పాపాలు చేస్తున్నారని గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు చేస్తున్న పాపాల వల్ల నాకు తెలియదు. అయితే వినండి ఒకసారి. ఈ పీఠాలు మఠాలలో మీరు ఎక్కడైనా డబ్బు ఇచ్చారు అంటే ఓకే, వాళ్ళు పీఠాలు కడతారు, మఠాలు కడతారు, మీ పేరు మీద రకరకాల చోట్లలో దేశ విదేశాలలో కడతారు. ఎవరి డబ్బు అది? దానివల్ల మీకేమొస్తుంది? సో మీకు కనీసం మార్పు కూడా రాదు జీవితం లోపల. సులభమైన మార్గం వీళ్ళందరూ కృష్ణుడి కంటే గొప్ప వాళ్ళ అంటే నాకు చెప్పండి. ఇప్పుడు మనం సద్గురు మంచాడు అనుకునే లోపల ఆయన ఆల్రెడీ మొన్న మళ్ళీ ఏదో వేశాడు. హిందూ ధర్మంలో అసలు ఇదే లేదు అది లేదు అనుకుంటూ మొన్న వేసేసాడు. సో ఇప్పుడు ఏమైంది, ఆయన లాజిక్గా బాగా చెప్తాడని చెప్పేసి అందరం నమ్మాం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, కోట్ల కొద్ది ఆస్తులు చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మన హిందూ ధర్మాన్ని క్రిటిసైజ్ చేయడం ప్రారంభించి. దయచేసి ఇక వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడడం అవసరం లేదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే
మనము మోసపోవాల్సినటువంటి అవసరం లేదు. మనకు భగవంతుడి యొక్క చెప్పినటువంటి భగవద్గీత దారి, మిగతా వాటి దారి లోపల కనుక మనం వెళ్ళినట్టయితే ఈ పీఠాలు మఠాలు వీళ్ళందరినీ నమ్మాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నాను. కాబట్టి ఎక్కడికి ఇంకా మీరు వెళ్ళకండి, హ్యాపీగా ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకోండి కదా. మీరు లేదు మీకు ఎవరికైనా దేశ సేవ చేయాలంటే చెయ్యండి కదా, దేశ సేవ చేయండి. ఎవరు వద్దన్నారు? దేశ సేవ చేస్తే మీరు అసలు ఈ పుస్తకాలు ఇవన్నీ చదవాల్సిన అవసరం కూడా లేదు. ఐదర్ దేశ సేవ చేయండి లేదా ధర్మ సేవ చేయండి. ఎవడు ముందుకు వస్తాడు? రండి, ఎవరైనా సేవ చేయమని అడగండి. మీరు అడిగితే ఏదో ఒక కారణం చెప్పుకుని ముందుకు రారు, ఏదో ఒక కారణం చెప్పుకుని ముందుకు రారు. ఒక గంట సమయాన్ని వేరే వాళ్ళ కోసం కేటాయించమని అడగండి, వారానికి ఒక గంట కేటాయించమనండి దేశం కోసం. సో ఇదంతా అనవసరం. దీన్ని వెళ్ళేసి ఆ పీఠాలకు వెళ్ళి దానికోసం టికెట్లు కొనుక్కొని అక్కడ వెళ్ళి వాళ్ళతో ఫోటోలు దిగి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందా? ఒకసారి అందరూ ఆలోచించుకోవాల్సిందే. వీళ్ళందరూ కృష్ణుడి కంటే గొప్ప వాళ్ళ? జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. కర్మలో ధర్మము, భక్తిలో భావము, జ్ఞానంలో ఆలోచన. ఇది కదండి సార్ చెప్పిండే మీరు? కరెక్ట్ సార్. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? నేను అడిగేదల్లా కూడా ఒకటి, ఎవరు చెప్పండి. శివుడి గురించే మనకి చెప్తున్నామంటారు కదండి. మీరు వెళ్ళకండి అసలు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మేము బ్రహ్మ గురించి వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు చెప్పేవి వేరు. వాళ్ళ ప్రామాణిక గ్రంథాలు వేదములు పురాణములు కావు. ఓకేనా? సింపుల్. వాళ్ళు మన ఇంకా వాళ్ళ గురించి వద్దు, మనం మాట్లాడద్దు. అంత బోగస్ అంటారు వాళ్ళు. వదిలేయండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడద్దు కూడా. చెడ్డ వాళ్ళ గురించి మాట్లాడినా కూడా పాపమే, వదిలేసేయండి. వాళ్ళు చేసిన చెడు మీకు అంటుకుంటుంది. అసలు వదిలేయండి, వాళ్ళని వదిలేయండి. అది వదిలేయండి. అండ్ ఇంకా చాలా ఉన్నాయి అట్లాంటివి. జీవితాలు కోల్పోయిన వాళ్ళు ఎంతమందో తెలుసు నాకు, ఎంతో మంది, నన్ను నమ్మండి. ఇంకా వదిలేసేయండి, ఇక అవన్నీ వదిలేసేయండి. ఎవరికి డబ్బులు ఇవ్వకండి, ఏ మఠాలకు పీఠాలకు వెళ్ళకండి. ఇంట్లో కూర్చుని ప్రశాంతమైనటువంటి జీవితం గడపండి. మీతోని అయ్యేటటువంటి ప్రతి సేవ చెయ్యండి. మీరు చదువుకునే పేద విద్యార్థిని చదివించండి. మీరు చదివించే కంటే కూడా గొప్ప పుణ్యం ప్రపంచంలో ఏమీ లేదు. మీరు వేరే వాళ్ళని చదివిస్తున్నారు, వేరే వాళ్ళ కోసం మీరు టైం స్పెండ్ చేయగలుగుతున్నారు. మీరు చదువు చెప్తే సరే, మీరు చదువు చెప్పలేకపోతే కనీసం వాళ్ళ ఫీజులు మీరు స్పాన్సర్ చేయండి చాలు. మీ పిల్లలకు లక్షల కొద్దీ పెట్టుకుంటున్నారు కదా, వీళ్ళకు వేల కొద్దీ పెట్టించి చదివించండి చాలు. చదివించండి చాలు, మీరేం చేయక్కర్లే. మీ జీవితం ఇలా దివ్యంగా గడిచిపోతే చూడండి, దేవుడు మీ మీద ఎన్ని బ్లెస్సింగ్స్ ఇస్తాడో చూడండి. ఎప్పుడు గుర్తుంచుకోండి, ప్రకృతికి అనుగుణంగా వెళ్ళిన ప్రతి వ్యక్తి జీవితము అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఎంతమందికి మీరు విద్యాదానం చేస్తారు? నిజంగా ఆకలిగా ఉన్నటువంటి వ్యక్తికి జీవితంలో మీరేం చేశారు? వేరేవాడి జీవితంలో వెలుగు నింపారా? వేరేవాడి జీవితాన్ని మీరు నిలబెట్టారా? అది. అంతేగాని నా ఇంటికి 100 మందిని పిలిచి పెళ్లి చేశాను, 1000 మంది ఇంటికి వచ్చి మీరు పెళ్లి చేసి మీరు ఫంక్షన్ చేస్తే మీ మీద దిష్టి కొట్టిపోతారు వాళ్ళు. కొత్త పాపాలు వస్తాయి మీకు. ఇవన్నీ పెట్టుకోకండి. ఇవన్నీ ఆ దిష్టి ఉందా లేదా నాకు తెలియదు, ఊరికే చెప్పాలి కాబట్టి చెప్తున్నా. సో ఇవన్నీ ఏంటంటే ఇవి అనవసరం. ఇవన్నీ మానేసేయండి. జ్ఞాన మార్గంలోకి రావాలి అంటే ముందు మీరు చేయాల్సిన డ్యూటీస్ అన్నీ చక్కగా చేయండి. చేసి క్రమ పద్ధతిలో సమాజంతో బంధాలు తగ్గించుకోండి. క్రమ పద్ధతిలో ఒక రోజులో అందరికీ ఫోన్ చేసేసి కటీఫ్, నీదోస్ కటీఫ్, నాదోస్ కటీఫ్ కాకుండా ఇక కటీఫ్ చేశారంటే ఇక మళ్ళీ వాళ్ళతో మీరు ఉండాల్సిన అవసరం లేదు. ఆనందంగా ఉండండి. ఎందుకంటే ఒకసారి మీ లిస్టులోంచి వాళ్ళని తీసేశారు అంటే అయిపోయింది. ఇక మీ మైండ్లోంచి కూడా తీసేసేయండి. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు, ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. సో ఎందుకంటే ఎందుకంటే అనవసరమైనవి బంధాలు పెట్టుకుంటూ పోతే మీకు ఇంకా అవి మీ కాళ్ళకు బంధాలు. నేను చెప్పా చూడండి, 2 ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటే ఒకడు వెనకాల ఆగిపోతాడు. ఏమైందా అని వీడు చూస్తుంటే వాడు ఒక చెట్టును గట్టిగా కౌగులించుకుని బోర్న ఏడుస్తున్నాడు. వీడు ముందుకెళ్తున్న వాడు రెండో ఫ్రెండ్ అడుగుతాడు, ఏమైందిరా అక్కడ ఆగిపోయావేంటి అంటే, ఈ చెట్టు నన్ను వదలట్లేదు అని చెప్పి అంటాడు. ఆ చెట్టును పట్టుకున్నది వీడు, ఆ చెట్టు నన్ను వదలట్లేదని ఏడుస్తున్నాడు. ఇప్పుడు మన దగ్గర ఎక్కువ మందిలో ఉన్నటువంటి ప్రాబ్లం అదే. అందరూ ఏమనుకుంటారంటే నన్ను చెట్టు వదలట్లేదు అంటున్నారు. మళ్ళీ ఏమంటారు, ఇంకా నేను ఎక్కువ మాట్లాడితే, సార్ మీ ప్రవచనం విన్నంత వరకు చాలా బాగుంటుంది సార్, తర్వాత మాయ గమ్మేస్తుంది. మాయ నా బొంద, ఏం లేదు, మాయ లేదు, ఏం లేదు. మాయ అనేది ఉండదు. బద్ధకం అంటే దాన్ని మాయ అంటామా? మీరు బద్ధకం అని చెప్పలేక మాయ అని చెప్తున్నారు. మాకు బద్ధకం సార్, మీలాగా మేము 17-18 గంటలు కష్టపడము. నేను ఎంత ఇదిగా ఉంటాను, నేను కూడా మీలాగా సినిమాలు చూస్తాను, మీలాగా అన్నీ ఉన్నాయి నాకు. ఐ డూ ఎవ్రీథింగ్. నేను ఆఫీస్కి వెళ్తాను, నేను అన్ని పనులు చేసుకోగలుగుతాను. కానీ ఈ అనవసరమైనటువంటి పనులు కనుక మనం తగ్గించుకోగలిగితే, అనవసరమైనటువంటి బంధాలు కనుక మనం తగ్గించుకోగలిగితే, మనం ఎక్కువ శక్తితో ఎక్కువ పనులు చేయడానికి అవకాశం ఉంది. ఆ సత్యాన్ని గుర్తించండి.
నిద్ర లేవండి లేవండి లేవండి. ఈ మధ్య ఇదొకటి అలవాటు అయిపోయింది, అందరూ పడి పడి నిద్రలు పోతున్నారు. అట్లా అంటే హరే కృష్ణ సార్. 15 రోజులకు ఒకసారి ధ్యానం గురించి క్లాసు. ధ్యానం క్లాసు స్టార్ట్ చేస్తాము. ఇక ఇప్పుడు ముందు మనకు జ్యోతిష్యం లెవెల్ 1 అయిపోతుంది. లెవెల్ 1 అయిపోగానే లెవెల్ 2 స్టార్ట్ అయ్యే వరకు ఒక 1 మంత్ టైం ఉంటుంది. అందులోపల మనము దశస్లోకి చెప్పుకుందాం. అప్పుడు ఆత్మజ్ఞానం బాగా అర్థమయ్యే ఛాన్స్ ఎక్కువ దొరికే ఛాన్స్ ఉంది. అప్పుడు చూసుకుందాం. అప్పుడు మనకు అందులో పార్ట్ దశస్లోకిలో భాగంగానే మనం మెడిటేషన్ని నేర్చుకుందాం ఇంకా కాస్త విపులంగా. దశస్లోకి చేసుకుంటూ, దశస్లోకి నా ఫేవరెట్ కాబట్టి అతి త్వరలో ప్రారంభించుకుందాం. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ సార్ ఒకటి లోకి కర్మ చేయడానికి భగవద్గీతనా? ఒక్క నిమిషం. శైలజ మేడం ఏమడిగారు? దశలోకి భగవద్గీతనా సార్? దశస్లోకి కాదు, శంకరాచార్య రాసినటువంటి వైరాగ్య సూత్రాలు అవి. ఆయన ఏం చేశారంటే ఆత్మజ్ఞానం అందించడానికి శంకరాచార్య ఏకశ్లోకి నుంచి ఉపదేశ సహస్రి వరకు ఇచ్చారన్నమాట. రకరకాల శ్లోకాలు ఇచ్చారు. ఇప్పుడు మీకు తెలిసిన పాపులర్ సౌందర్య లహరి, శివానంద లహరి, ఇవి కూడా ఆయన ఇచ్చినటువంటివి అన్నమాట. అది కాక నిర్వాణ శతకము, నిర్వాణ దశకము, నిర్వాణ షట్కము, అంటే ఒకటి 6 ఒకటి 10. ఈ నిర్వాణ దశకంని ఏమంటారంటే దశశ్లోకి అంటారు. నిర్వాణ దశకాన్ని దశశ్లోకి అంటారు. నా భూమిర్నతోయం అని పాడుతూ ఉంటాయి కదా, అదే అనమాట నిర్వాణ దశకం అంటే. తర్వాత ఇది కాక ఇంకా ఆయన సాధనా పంచకం అని 5 ఇచ్చారు. ఇలాగ మళ్ళీ మనీషా పంచకం, సాధనా పంచకం, ఇవన్నీ పంచకాలు, షట్కాలు, అష్టకాలు, ఇటువంటివన్నీ కూడా ఎన్నో అందించారు మనకు. ఉపదేశ సహస్రి వరకు అర్థమయ్యే వాడికి 1 శ్లోకం చాలు, అర్థం కాని వాడికి 1000 శ్లోకాలు చెప్తాడు. అది కూడా అర్థం కాని వాడికి ఇంకేమీ లేదు. ఎందుకంటే అందరికీ టైం అయిపోతుంది కదా, పడుకునే టైం అవుతుంది, బాధ్యతలు ఉంటాయి, అందరికీ పనులు ఉంటాయి. పని లేనిది మన గ్రూప్లో ఎవరికో తెలుసా? మీ అందరికీ చెప్పాలంటే కరెక్ట్గా చెప్తా. పని లేనిది ఎవరికో తెలుసా? నా ఒక్కడికే. మొన్న మా అపార్ట్మెంట్లో ఎవరో చెప్తున్నాడు, సార్ మీరు చాలా బాగా చెప్తారు సార్, చాలా అద్భుతంగా చెప్తారు, ఏమిటో మాకే ఈ మన వాళ్ళతోటి టైం సరిపోదు కానీ అంటారు. అంటే టైం సరిపోతే వాళ్ళు నాలాగా చేసేవాళ్ళు అన్నమాట. నాకు ఎక్కువ టైం ఉంది వాళ్ళకంటే. రోజుకు 17-18 గంటలు నాకు. రోజు పొద్దున్న లేవడము, సూర్యుని తిట్టడం, నువ్వు రోజుకు 24 అవర్స్ ఎందుకు పెట్టావు, 48 అవర్స్ ఎందుకు పెట్టలేదని రోజు బాధపడుతూ ఉంటాను నేను. అని అంటే నాకు ఎక్కువ టైం మిగిలిందని వీళ్ళందరూ అనుకుంటారు. ఏమంటాం? అయితే దీన్ని మాయగా, దీన్ని ఏంటంటే బద్ధకం అంటారు. ఈత బరిక తీసుకొని అందరినీ గోడ కుర్చీ వేయించి వరుసగా వేయించి అందరినీ కొట్టడం అనమాట. ముందు ఈత బరికతో కొట్టాలి, కొడితే అందరూ దాంట్లోకి వస్తారు. చాలామంది అంటారు, సార్ మీరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని చాలా మంచి పని చేస్తున్నారు సార్, లేకపోతే మా అందరికీ ఈత బరికలు బాగా పడేవి, అందరినీ గోడ కుర్చీ వేయించేవాళ్ళు మీరు. జై శ్రీకృష్ణ. జోగ్గా అన్నాను. సో అందరూ దైవ స్వరూపులే. ప్రసన్న గారు నిర్వాణ శక్తం చాలా బాగా సార్. నేను ఇంట్లో కూడా చదువుకుంటాను, అంటే నాకు కొంచెం మీనింగ్ తెలుసు, అంతకన్నా ఎక్కువ తెలియదు బాగా. ఓకే, వెరీ గుడ్. ప్రసన్న గారు ఏదో అడిగారు మీరు, ప్రసన్న జలా. సార్ ఇది నిష్కామంగా కర్మ చేయడం అనేది ఫస్ట్ స్టెప్, అదే చెప్పారు కదా ముందు. అవును, 5 స్టెప్స్ లో. అది ఎలా సార్? అసలు మనం ఏ కర్మ చేసినా ఖచ్చితంగా అది దాని యొక్క రిజల్ట్ ఫస్ట్ మైండ్ ఊహించుకొని ఆ కర్మ చేస్తాము. అంటే నిత్య నైమిత్తిక కర్మలు అంటే పొద్దున్న లేవడం, పనులు అవి చేసుకోవడం, అవి చేస్తూ ఉంటాము. కానీ ఇంకా అవి తప్ప వేరేవి చేయొద్దు. ఇంకా అవి తప్ప వేరేవి చేయకూడదు. ఉదాహరణకి ఇప్పుడు నేను ఈ ప్రవచనం చెప్పాను దేవుడా, కాబట్టి ఈ ప్రవచనం వల్ల వీళ్ళు మారాలి అని కోరుకున్నాను అనుకోండి, చచ్చినా మారారు మీరు. మీ అందరికీ ఏంటంటే స్ట్రైట్ అక్కడ గోడ కుర్చీ ఉంది కదా, గోడ కుర్చీ, ఈత బరిక, అవి 2 జోగ్గా అంటున్నాను. బట్ జనరల్గా ఏంటంటే నేను అలా కోరుకుంటే నా తప్పు, కానీ అది తీరుతుందా లేదా అనేది. అందుకే భగవంతుడు ఏమన్నాడు, ఫలితం వదిలేసేయి, నువ్వు చేయవలసింది బాధ్యతగా చేయి. నేను బాధ్యతగా చేస్తున్నాను, అంతే. నేను బాధ్యతగా చేస్తున్నాను. దేశ రక్షణకు చేయవలసింది నా బాధ్యతగా చేయాలి, చేస్తాను, అంతే. మనం ఏంటంటే ఇది బాధ్యత అనుకుని చేసేసేయండి. అనవసరమైన పనులు పెట్టుకోకండి. వీళ్ళింటికి పోవడము, వాళ్ళింటికి పోవడము, వీళ్ళతో ఫోన్లు కనుక రోజుకు మళ్ళొకసారి చెప్తున్నాను, గుర్తుంచుకోండి. మీరు 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడుతున్నారు ఫోన్ అంటే మీలో పరిణతి రాలేదు, రాదు. ఇక మీరు ఏమన్నా అనుకోండి, మీరు బాధపడతారు. ఇప్పుడు మనం ఎక్కడైనా జాబ్ చేస్తుంటాము, మనకి ఫలితం రావాలి కదా సార్, అది బేసిక్గా ఉండాలి. అవి వస్తాయి, అది నిత్యకర్మలోకి వస్తుంది కదా, అది నిత్యకర్మలోకి వస్తుంది. నేను అనేది జనరల్గా అవి నిత్య నైమిత్తిక కర్మలు కాకుండా, నైమిత్తిక అంటే కారణంతో చేసే కర్మ. మీ జాబ్ చేయడము,
ఇప్పుడు మీ ఇంట్లో మీరు బ్రెడ్ విన్నర్ కాకపోవచ్చు, మీ భర్త చేస్తున్నాడు, కాకపోతే ఆ భర్త చేస్తున్నా కూడా మీకు సరిపోదు అనుకోండి, అప్పుడు మీరు కూడా పోషించాల్సినటువంటివి కొన్ని ఉన్నాయి, లేదా మీరు చేయవలసినటువంటి కార్యాలకు మీకు డబ్బు కావాలనుకోండి, అది నైమిత్తిక కర్మ, అది ఏం తప్పలేదు. కానీ మీరేంటి కోరుకునేది, నాకు ఇంకా కోట్ల కొద్ది డబ్బులు కావాలి, కోట్ల కొద్ది ఇది కావాలి, ఎగ్జామ్ రాస్తున్నాను, ఎగ్జామ్ రిజల్ట్స్ మంచిగా రావాలి, ఇంకోటి ఏదో చేస్తున్నాను అది మంచిగా రావాలి, ఇది మంచిగా రావాలి. ప్రతిదీ కోరిక 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 కోరిక. మన శక్తికి తగ్గట్టుగా భగవంతుడు ఇచ్చి తీరుతాడు, ఇవ్వకుండా ఎట్లా ఉంటాడు? ఇప్పుడు ఫారినర్స్ అంతా కోరుకుంటేనే అవుతున్నాయా వాళ్ళు? బిల్ గేట్స్ వెళ్ళి రోజు దేవుడికి ఈ పసుపు ఇంత చిటికేడు పసుపు డబ్బాడు కుంకుమ పోస్తున్నాడు ఆ రోజు దేవుడి మీద? జుకెన్బర్గ్ ఏమన్నా అభిషేకం చేస్తున్నాడు ఆ రోజు? వాళ్ళు కూడా భారతదేశం వచ్చి మన సంస్కృతిని చూసి మనలో ఉన్న అద్వైత భావనలు తెలుసుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది. మార్క్ జుకెన్బర్గ్ కావచ్చు, ఈయన ఫేస్బుక్ ఫౌండర్, వీళ్ళందరూ మనం వచ్చారు. జూలియా రాబర్ట్స్ హీరోయిన్, ఆమె, వీళ్ళందరూ కూడా కాంచీధామ్ అని ఒకటి ఉంది మనకి ఇక్కడ నైనితాల్ దగ్గర, అల్మోరా డిస్టిక్లో. అక్కడ వచ్చి వాళ్ళు అక్కడ వైరాగ్య సాధన చేసి వెళ్ళారు. వైరాగ్య సాధన కోసం ప్రపంచంలో ఎక్కడెక్కడున్న వాళ్ళే వచ్చి చేస్తే మనం వైరాగ్య సాధన చేయము అంటే ఎలాగా? జై శ్రీకృష్ణ. ఏమనుకోకండి, నేను అందరికీ మార్పు రావాలని గట్టిగా చెప్తాను అప్పుడప్పుడు, అంతే. మీరు మారకపోయినా ఏమనుకోం సార్, మీరు జోక్స్ వేస్తుంటే మాకు కూడా కాసేపు ఆనందంగా ఉంటుంది. సీరియస్గా ఉంటాం, అప్పుడప్పుడు నవ్వుకోవాలి కూడా సార్, ఆరోగ్యం. జై శ్రీకృష్ణ. కాబట్టి భగవంతుని హంగు ఆర్భాటాలు లేకుండా ప్రేమతో చేసేటటువంటి పనులు తప్పకుండా చేయండి, జీవితంలో మార్పు వస్తుంది. చూడండి, మార్పు రాకపోతే నాది బాధ్యత, కానీ ముందు మనస్ఫూర్తిగా ఆ మార్పును కోరుకోండి. మీరు మీ నుంచి త్యాగం కావాలి, మీ నుంచి దేశానికి ఇది కావాలి. మీరు హంగు ఆర్భాటం లేని పవిత్ర ప్రేమను చూపించండి, మిమ్మల్ని మీరు ప్యూరిఫై చేసుకోండి. భగవంతుడు భక్తి యోగం అధ్యాయంలో 35 లక్షణాలు చెప్పాడు. ఆ 35 లక్షణాల్లో ఏం చెప్పాడు? మనని మనం ప్యూరిఫై చేసుకోవడమే చెప్పాడు కదా. సో ఎవరిని వారు ప్యూరిఫై చేసుకోవాల్సిందే, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాల్సిందే, తప్పదు. దేర్ ఇస్ నో అదర్ గో. నేను ఇంకా ఇదే పూజ చేస్తాను సార్, నేను ఇంకా అదే చేస్తాను సార్, అది కాదు. దేవుడు చెప్పిన 35 లక్షణాలలో మీరేం చేస్తున్నారో ఆలోచించండి దయచేసి. జ్ఞానయోగంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం 1వ అధ్యాయంలోకి వెళ్ళకూడదు. ప్రతి అడుగు అర్జునుడు ఎక్కినట్టుగా ఉండాలి. అర్జునుడు ఏమన్నాడు? 10వ అధ్యాయంలో, దేవుడా అన్ని చోట్ల నిన్ను చూడగలుగుతున్నాను ఇప్పుడు, కానీ నేను డైరెక్ట్గా చూడాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? తను డైరెక్ట్గా కనిపించాడు 11వ అధ్యాయంలో. అప్పుడు 12వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు అర్జునుడికి నువ్వు ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్పాడు. 12వ అధ్యాయంలో అవే 35 లక్షణాలు. ఆ 35 లక్షణాలు నేర్చుకున్న తర్వాత మనం 13వ అధ్యాయంలోకి వచ్చి ఇప్పుడు నిజమైనటువంటి జ్ఞానం అంటే ఏమిటి అంటే మనను మనం పవిత్రపరచుకోవడము, ఆధ్యాత్మ ఇందాక తెలుసుకున్నటువంటి నిత్యత్వం కావచ్చు, వివిక్త దేశ సేవిత్వం కావచ్చు, ఒంటరిగా బతకడం కావచ్చు, సంఘంకి దూరంగా ఉండడం కావచ్చు, ఆత్మ ఏదో అనాత్మ ఏదో తెలుసుకోవడము, ఇది సాధన చేయడమే జ్ఞానము. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఉన్న దానిని నేను అజ్ఞానం అంటాను ఓ అర్జున అని చెప్పేసి చెప్పాడు భగవంతుడు. జై శ్రీకృష్ణ. సార్, ఇప్పుడు మనోలయము మనోనాశనము గురించి మనం చెప్పుకున్నాం కదా, ఉపదేశ సాధన చెప్పుకున్నాం. అది యాక్చువల్ గా సపోజ్ అది మనకి మామూలుగా నార్మల్ మనుషులు మేమందరము సాధ్యం కాదు కదా. అలాంటప్పుడు సాధ్యం ఎందుకు కాదు? సాధ్యం కాదు. మనోలయం అంటేనేమో 6వ అధ్యాయం, మనోలయము అంటే 6వ అధ్యాయం, మనోనాశనము అంటే 15వ అధ్యాయం. సింపుల్. ఉపదేశ సారము ఈజ్ నో డిఫరెంట్ టు గీత. ఇట్ ఈస్ గీత. ప్రాక్టీస్ మీద టైం టేకింగ్ లో కొంచెం సాధించవచ్చేమో, కానీ మామూలుగా అయితే కనుక చెప్తున్నాను సార్, అది కాదు. అయితే ఆ టైంలో ఆ ప్లేస్ లో మనము మైండ్ లో మొత్తం ఖాళీ చేసుకోవడం అనేది కుదిరే వరకు భగవంతుడిని అక్కడ రీప్లేస్ చేసుకుంటే ఆ ఆలోచనలని, ఆ నామాన్నో, ఆ రూపాన్నో, అది మన బ్రెయిన్ ఉంది కదా, మన మనుషులం కదా. ఇప్పుడు మనుషులుగా పుట్టినప్పుడు ఏమవుతుందంటే ఆలోచనతో భగవంతుడికి దగ్గర అవ్వాలి కదా. ఇప్పుడు మనం భగవంతుడిని ఆలోచనతో దగ్గర అవ్వాలి. మనం రొటీన్గా ఒక్కటి గుర్తుంచుకోండి, రొటీన్గా చేసేది ఏది కూడా భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళదు. అంతే, సింపుల్. అదొకటి గుర్తుంచుకోండి. రొటీన్కి భిన్నంగా చేయండి. అంతే. రొటీన్కి భిన్నంగా అంటే యాంత్రికంగా ఉండకండి, యాంత్రికంగా ఉండకుండా చేయండి. భగవంతుడిని ప్రేమించండి. ఎలా ప్రేమిస్తారు? హిమాలయాల్లోకి వెళ్ళి ప్రేమించండి, ఒక నది ఒడ్డు దగ్గర కూర్చొని ప్రేమించండి, ఒక పాడుబడిన శివాలయంలోకి వెళ్ళి ప్రేమించండి, 10 మందికి భగవంతుడి యొక్క తత్వాన్ని తెలపండి కదా.
తర్వాత సేవ ఎలా చేయాలి, సేవ కూడా చెప్పాను. ఎవరెవరైతే జీవితం లోపల చదువు కావాలో వారికి ముందు చదువు నేర్పించండి, సంస్కారం నేర్పించండి. ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకు చదువు సంస్కారాలు చెప్పండి. మీ పని మనుషుల పిల్లలు, సెక్యూరిటీ వాళ్ళ పిల్లలు, మీ ఎదురుగా పని చేసుకుంటున్న ఐరన్ వాళ్ళ పిల్లలు, వీళ్ళందరికీ మీరు చదువులు నేర్పించండి, చదువులు చెప్పండి. వీటన్నిటి ద్వారా మీరు మార్చగలుగుతారు, ఎంతోమందిని మార్చగలుగుతారు. ఎంతసేపు ఏంటంటే జనాలు రొటీన్గా చేసే వాటికి ఎక్కువ ఇష్టపడతారు. ఇది నేను రొటీన్గా చేస్తే పోలేదా, రొటీన్గా దబ 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 పక్క చదువుకుంటూ వెళ్ళిపోతారు. అది రొటీన్గా చేసేది ఏది భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళదు. సారీ, ఎవరు ప్రశ్న అడుగుతున్నారు, నేను ఆపాను, చెప్పండి. నమస్తే సార్. జై శ్రీకృష్ణ. నమస్తే మేడం. దుఃఖాలయము అంటారు. ఇవన్నీ ఇంత అవకాశం ఉంది కదా ఈ మనకి ప్రపంచంలో, ఈ భూమి పైన ఒక దేవుణ్ణి చేరుకునేందుకు. ఎందుకు పుట్టామో తెలియదు, కానీ పుట్టిన తర్వాత ఇంత అవకాశము, భగవంతుని చేరుకునే అవకాశము ఇంతలా కల్పించిన తర్వాత దీన్ని, ఈ భూమిని ఎందుకు దుఃఖాలయము అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో అని చెప్పేసి చెప్తారు. అంటే అది ఒక మామూలు మాటల సందర్భంలో దుఃఖాలయం అన్నాడు, కానీ ఇది దుఃఖాలయం కాదు. ఇది మనం అందరము సచ్చిదానంద స్వరూపులం అని చెప్పాడు. అందరూ కూడా ఆనంద స్వరూపులు అని చెప్పాడు. మీరు అందరూ దుఃఖపడేటటువంటి ప్రదేశం అని చెప్పలేదు, ఆనంద ప్రదేశం అని చెప్పాడు. అందుకే మనకేమన్నాడు, అశోచ్య, ఏడవకుండా ఉండాలి అన్నాడు, ధైర్యంను తెచ్చుకోమన్నాడు, ధర్మబద్ధంగా ఉండమన్నాడు. కాబట్టి ఇది దుఃఖాలయం కాదు, ఇది దుఃఖాలయం కాదు, ఇది ఆనంద నిలయం. ఆనంద నిలయాన్ని దుఃఖాలయంగా చేసుకుంటున్నది ఎవరు అంటే మనము. ఆ సందర్భంగా అతను ఇది ఇందుకోసం మనమంతటా మనము పాడు చేసుకుంటున్నాం, ఈ ఆనంద నిలయాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. అంతేగాని భగవంతుడు దీన్ని దుఃఖాలయం అని ఎప్పుడు అన్నాడు. మనము దుఃఖాలయంలో దింపడు. మనకు మానవ జన్మ ఎందుకు ఇచ్చాడు అంటే మనము సచ్చిదానంద స్వరూపులం అని తెలుసుకోవడం కోసం. అందుకోసం భగవంతుడు ఏమంటాడు, ఏడ్చే ఏ వ్యక్తి నా దగ్గరికి రాడు అంటాడు. అందుకే మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, పొరపాటున కూడా ఏడవకండి. కన్నీళ్ళు వస్తే నింపుకోండి, కానీ ఏడవద్దు. ఎందుకంటే దరిద్రపు దేవత చుట్టూరా ఉంటారు, వాళ్ళందరూ పట్టేసుకుని అరే వీళ్ళకి ఏడుపు కావాలని చెప్పి ఇంకా కాస్త ఏడిపిస్తారు. ఎట్టి పరిస్థితులలో ఏడవకండి, ఎప్పుడు నవ్వుతూ ఉండండి, ఎప్పుడు ఆనందంగా ఉండండి, ఎప్పుడు నవ్వుతూ ఉండండి, ఎప్పుడు ఆనందంగా ఉండండి. అప్పుడు అందరూ ఏమనుకుంటారు, వీడికి అన్ని సందర్భాలలో నవ్వులే కావాలి, ఆనందాలే కావాలని మీకు నవ్వులు ఆనందాలు ఇస్తాయి ప్రకృతి శక్తులు. అలా కాదు, మీరు ఎప్పుడు ఏడుస్తూ వీడిలాగా వాడలాగా, వాడిట్లా అన్నాడు వీడిట్లా అన్నాడు అంటే అలాంటివే దొరుకుతాయి. అందుకే చెడ్డ వాళ్ళకు చెడ్డ మిత్రులు, మంచి వాళ్ళకు మంచి మిత్రులు దొరుకుతారు. జై శ్రీకృష్ణ. కాబట్టి దుఃఖాలయం కాదు, ఇది ఆనంద నిలయం. భగవంతుడు ఎప్పుడు తప్పు మాట మాట్లాడు. ఆనంద బ్రహ్మ అంటే ఆనందంలో బ్రహ్మ ఉన్నాడు అని అర్థమా? సచ్చిదానంద స్వరూపం ఏదైతే ఉందో అదే పరబ్రహ్మ అని చెప్పడం. సచ్చిదానందము అంటే ఆనందం, అక్కడ బ్రహ్మ అంటే అదే పరబ్రహ్మ స్వరూపం. ఎందుకంటే మనకి కోశములు దాటిపోయిన తర్వాత పైన వచ్చేటటువంటి దాన్ని ఆనందమయ కోశం అంటారు. ఆ ఆనందమయ కోశమే పరబ్రహ్మ. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా ప్రశ్న ఉన్నాయా? ధర్మంగా ఉండు, అశోచ్వ, ఏడ్చొద్దు, ధైర్యంగా ఉండు. కరెక్ట్, ఇదే మనకు తెలుసుకోవాల్సింది. కరెక్ట్. ఇంకా చెప్పండి మేడం, చెప్పండి. ఎవరో గురువు గారు అన్నారు. అంటే ఇందాక రొటీన్ గా అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు కూర్చుంటే కృష్ణ, లేస్తే గోవింద, భజ గోవింద అని అలవాటు అయిపోతే చివరిలో సన్నిహిత కాలే అనేసి అప్పుడు కృష్ణనామం వస్తుంది, కొంచెం వస్తారు కదా. అప్పుడు రొటీన్ లో అయినా అలా అనుకోవాలి కదా గురువు గారు. మామూలుగా అంటే మనం మనసు లేకపోయినా అట్లా అలవాటు చేసుకోవాలి కదా గురువు గారు. చేసుకోండి, తప్పేమీ లేదు. కానీ దానివల్ల మోక్షం వస్తుంది అని అడిగితే రాదు అని చెప్తున్నాను అంతే. చేసుకోండి, తప్పేం లేదు. కానీ ఇప్పుడు మీరు ఏంటంటే అదే పనిగా ఎవడో చెప్తాడు కలియుగంలో నామం తప్ప ఇంకేమీ చేయక్కర్లేదు అని చెప్పి, ఇక కూర్చొని రాత్రి పగలు అవి తిప్పుతూ ఉంటారు రొటీన్గా. వాటి వల్ల ఏం తెలియదు. మీరు తత్వం తెలియనప్పుడు ఎంత చేసి లాభం ఏంటి? ఇప్పుడు మీరు అన్నం తింటున్నారు, అన్నం తింటే పుణ్యము. ఎంత తింటారు మీరు అన్నం? మీరు రోజు మొత్తం తినాలి. మళ్ళీ ముందే చెప్తున్నా, నేను అన్నం తినడం ఆపానంటే మాత్రం నేను ఊరుకోను. ఒక వ్యక్తిలాగే మంచిది అంటారు కదా సార్, ఏకాదశి ఉపవాసం ఆరోగ్యానికి మంచిది అని కూడా. అది వేరు, అది అలా చేయండి మీరు. అలా ఆరోగ్యం కోసం మంచిదైతే చేయండి మీరు. ఆరోగ్యం కోసం ఏకాదశి నాడే ఎందుకు చేస్తారు? ఏకాదశి వ్రతం ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు ఏ రోజు ఉపవాసం ఉన్నా ఆరోగ్యానికి మంచిదే. రోజు 3 కుంభాలు తింటాం మనం అందరం. నేను అలాంటప్పుడు ఆ 3 మానేసి 1 తిన్నాను అనుకోండి, మంచిదే, ఆరోగ్యానికి మంచిదే కదా. అంతే. అదే సార్, ఒక పూట తిన్న వాళ్ళు 3 రకాలు చెప్పినారు సార్. బ్రహ్మ ఏదో మక్కి రకం. ఒక పూట తిన్న వాళ్ళకు
చెప్పారు, నాకు అర్థం కాకుండా మర్చి రావడం లేదు. పర్వాలేదు. నెక్స్ట్ ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? కాబట్టి అంటే ఏదో గుడ్డిగా చేసేయడము, బట్టి పట్టేసి ఏదో ఇది చేయడము కాకుండా భావనగా చేయండి. ఇప్పుడు మీరు రామ అన్నారంటే, రామ అంటే ఇది ఆనంద స్వరూపము, రామ అంటే నా ఆత్మ, రామ అంటే నా ఆత్మ, నేను నా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి, నా గురించి తెలుసుకోవాలి, నేను ఎందుకు పుట్టానో తెలుసుకోవాలి, ఈ ప్రపంచంలో ఉన్న బంధములన్నీ కూడా అబద్ధము, ఇలా ఆలోచిస్తూ రామనామం చేయండి, వద్దనటం లేదు నేను. కానీ రామ్ 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 వాడు కొంతమంది వాడతారు, జయ హనుమాన జ్ఞానగుణ సాగర, ఆంజనేయ స్వామి యోజనాల దూరం పారిపోయేంత భయంకరంగా వాడతారు వీళ్ళు, జయ హనుమాన జ్ఞానగుణ సాగర అలా పాడుతుంటే భయం వేసేస్తుంది. కొంతమంది డప్పులు కొడుతూ ఉంటారు, హే రామ్, వీళ్ళు మంచిగా తిని బాగా బలిసి బాగా కాఫీలు తాగి కూర్చొని ఆ తబలాల మీద కొడుతూ ఉంటే మిగతా వాళ్ళు పాడుతూ ఉంటారు. అప్పుడు అందరికీ అబ్బా ఇవాళ భలే వైబ్స్ వచ్చాయి. మళ్ళీ కొత్త పదాలు ఈ మధ్య కొత్త తీసిన వైబ్స్, నా బొంద వైబ్స్, బోకే వైబ్స్, బొంద అవి ఏమున్నాయి అందులోపల, ఏమిటది వైబ్స్. అవి రొటీన్గా చేసే పనిని ఏదో నువ్వు అందరినీ ఇంటికి ఇంత హంగుల్లో పిలిచి, భగవంతుడు ఏకాంతం 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 11వ అధ్యాయం ఎండింగ్లో ఏమన్నాడు ఆయన, మద్భక్త మత్పరమ మత్కర్మకృత్ నిర్వైర, చివరిగా చెప్పింది ఏంది, సంఘ వివర్జిత. చెప్పాడా లేదా? మళ్ళీ 12వ అధ్యాయంలో చెప్పాడు, మళ్ళీ 13వ అధ్యాయంలో వివిక్త దేశ సేవిత్వంతో చెప్పాడు. ఎన్నిసార్లు చెబితే ఏకాంతం అనేది ముఖ్యమనే విషయం మీకు అర్థమవుతుంది. దేవుడు చెప్పిన మాటలు కూడా వినము. ఎవడో ఒక మఠాధిపతి చెప్తాడు 1,00,000 గలలు 1,00,000 గలలు అని చెప్పేసి చెప్తాడు. ఆ గలాల లోపల మీ గలం కలపండి. అందులో సగం మంది గలాలు కూడా కలపరు, డ్రెస్సులు బాగున్నాయా లేదా చూస్తారు. కొంతమంది అంటారు అక్కడ పాడాలి కదా మాకు రావాలంటే, రావాల్సిన అవసరం లేదు, అక్కడ వచ్చి ఊరికి కూర్చో అంతే, వరల్డ్ రికార్డ్స్ అవి ఇవి చేద్దామని కూర్చోబెడతారు. ఈ పిచ్చి పనులన్నీ మానేసేయండి. భగవంతుని ప్రశాంత చిత్తంతో, భగవంతుడు హంగుకో ఆర్భాటానికి లొంగేవాడు కాదు. సత్యభామ తర్వాత రుక్మిణిది తులాభారం కథ ఎందుకు చెప్తారు మనకు? అది నిజంగా జరిగిందా? ఊరికే అది మనకు చెప్తారు. ఆ చెప్పడం ద్వారా ఏమర్థమవుతుంది? భక్తి అనేది ముఖ్యం. అక్కడ తులసీదళమైనా కూడా అంత పెద్ద బంగారాన్ని కొట్టేయగలిగింది అన్న విషయం మనకు తెలియాలి. కాబట్టి ఆ భక్తి అనేటటువంటిది ముఖ్యం. కానీ ఇక్కడ ఈ హడావిడి హంగు డబ్బులతోటి ఆవిడ కృష్ణ పరమాత్మని పొందగలిగిందా? లేదు కదా. జై శ్రీకృష్ణ. చాలాసేపు మాట్లాడుకున్నాము. ఇంకా రేపు మళ్ళీ విష్ణు సహస్రనామంతో మళ్ళీ కలుసుకుందాము. ఓకేనా? అందరూ కూడా ఆలోచించండి. అలా గుడ్డిగా ఏ పని చేయకండి. గుడ్డిగా చేసేది ఎప్పటికీ కూడా భగవంతుడి దగ్గరికి చేర్చదు. ఆలోచన మాత్రమే భగవంతుడి దగ్గరికి. దేవుడా ఏమిటి, నేను ఎందుకు పుట్టాను, నా జీవితానికి ఒక అర్థం కల్పించు దేవుడా, ఎప్పుడు ఆనందంగా ఉండేలాగా చెయ్యి, నువ్వు ఆనంద స్వరూపుడవి, నువ్వు నన్ను ఎప్పుడు ఏడవద్దని చెప్పావు, కానీ మరి ఏడుపు వస్తుంది, దాన్ని నేను ఆనందంగా కన్వర్ట్ చేసుకోవాలి, కాబట్టి నేను ఏడవకూడదు అన్నమాట. కాబట్టి ఇప్పటి నుంచి సంతోషంగా ఉంటాను. ఈ కష్టం నాకు ఎందుకు ఇచ్చావు? నన్ను నువ్వు పరీక్ష పెట్టడానికి ఇచ్చావు, ఓకే, కాబట్టి నేను సంతోషంగా ఉంటా. ఈ కష్టాన్ని నాకు ఎందుకు ఇచ్చావు? నాలో ఉన్న రుణాన్ని తీర్చుకోవడానికి ఇచ్చావు. నా రుణం తీరిపోతే నేను సంతోషపడాలా, బాధపడాలా? సంతోషపడాలి. కాబట్టి దేవుడా, ఈ కష్టం వచ్చింది అంటే నా లోపల ఉన్నటువంటి పాపాలు కరిగిపోతున్నాయి, కొండలుగా ఉన్న పాపాలు కరిగిపోతున్నాయి. ఓ భగవంతుడా, థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు నాకు పాపాలు ఇచ్చినందుకు, థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు నాకు కష్టాలు ఇచ్చినందుకు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో నేను నిన్ను గుర్తు తెచ్చుకోగలుగుతున్నాను. ఈ సమయం కంటే గొప్ప సమయం ఏముంది? కుంతీమాత జీవితం మొత్తం కష్టపడింది, కానీ నిన్ను మర్చిపోలేదు కదా. అదే నాకు స్ఫూర్తి, ఆ ఆలోచనే నాకు ముందుకు తీసుకెళ్తుంది, ఇదే నన్ను పరిణతి మార్గంలో తీసుకెళ్తుంది. కాబట్టి భగవంతుడా, నాకు కష్టాలు ఇచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ హౌ యు ఆర్ సపోజ్డ్ టు ప్రే గాడ్. జై శ్రీకృష్ణ. ఈరోజు ముగించుకుందామా? అందరి లోపల కూడా ఆ పరిణతి రావాలని, భగవంతుడి గురించి ఆలోచన ఉండాలని, అనవసరమైనటువంటి యాంత్రిక పనులని మనం మానేయాలని, సెల్ ఫోన్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి రోజుకు 5 నిమిషాలు అంతకంటే తక్కువ సమయానికి మనం అందరము తీసుకురాగలుగుతామని, అనవసరమైన వ్యక్తులని కలవడము, అనవసరమైనటువంటి పనులు చేయడము మానేస్తామని, వీలైనంత వరకు ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తామని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మళ్ళీ మాయగమ్మింది సార్ అని అనకుండా ఉంటారని అంటూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. కృతజ్ఞతలు. జై శ్రీకృష్ణ. శుభరాత్రి. సార్ మాయ కమ్ అన్నా మేము గో అంటాం సార్. అనకూడదు, ఇంకా మాయ కమ్మింది అనకూడదు, ఎప్పటికీ అనకూడదు. మాయ కమ్మదు, బద్ధకం కమ్ముతుంది కానీ మాయ కమ్మదు ఎప్పుడు. మాయ అనేది లేదు అసలు. యాక్చువల్గా మాయ అనేది లేదు, ఊరికే ఆ పదం అలా అన్నారు. బద్ధకం ఉంటే చెప్పండి, బద్ధకం ఉంటే తగ్గించుకోండి, కానీ మాయ మాత్రం, మాయ అనే పదమే లేదు 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 లేదు. మనం కావాలని తెచ్చిపెట్టుకున్న వాటికి మాయా అని పేరు పెట్టాం, కానీ మాయ అనేది ప్రపంచంలో లేదు. ప్రకృతినే మాయ అన్నాం అంతే.
ఆ ప్రకృతి మాయ కాదు, ప్రకృతిలో ఆనందంగా ఉండడానికి అన్నీ ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి మనం సంతోషంగా ఉండడానికి ఇచ్చినటువంటి ప్రపంచాన్ని మనము మాయా అని చెప్పి బాధ పెట్టుకుంటే తప్పు కదా. అది గుర్తించండి అందరూ కూడా. జై శ్రీకృష్ణ. మిగతా విషయాలన్నీ కూడా రేపు విష్ణు సహస్రనామంలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.